హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం నేర్చుకోబోయేది యానిమల్ కిడ్నీ క్లాసిఫికేషన్. ముందుగా మనం ఆ యానిమల్ కిడ్నీ క్లాసిఫికేషన్ ఏమో చూద్దాం. యానిమల్ కింగ్డమ్లో బ్రాడ్లీగా మనం చూసుకున్నట్టయితే 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి ఇన్వర్టీబ్రేటా, ఇంకోటి వెర్టీబ్రేటా. ఇన్వర్టీబ్రేటాలో 3 టైప్స్ ఉంటాయి: సెల్యులర్, టిష్యూ, ఆర్గన్ అండ్ ఆర్గాన్ సిస్టమ్. సెల్యులర్లో ఒకటే క్లాస్, ఒకటే ఫైలం, స్పాంజెస్. దీన్ని మనం పోరిఫెరా అంటాం. ఓకే, మనం దీన్ని ఇలా చేసుకుందాం. పోరిఫెరా. ఇక్కడ అవుతుంది సిలెంట్రటా, ఇందులో చూసుకుందాం. ఇందులో ప్లాటిహెల్మింథిస్, హెమటోడా, ఎనిలిడా, ఆర్థ్రోపోడా, మొలస్కా, ఎకైనోడెర్మేటా, హెమికార్డేటా. ఇందులో వెర్టిబ్రేట్స్ మనం చూసుకున్నట్టే యాక్చువల్ ఇందులో 3 గ్రూప్స్ ఉంటాయి. ఇది యాక్చువల్గా మనం దీన్ని వెర్టిబ్రేట్ కాకుండా కోఆర్డినేటర్ రాసుకుందాం. అంటే హ్యావింగ్ వెర్టిబ్రాయ్. ఓకే, ఇందులో ఫస్ట్ అవుతుంది యూరోకార్డేటా, సెఫాలోకార్డేటా, నెక్స్ట్ అవుతుంది వెర్టిబ్రేటా. ఇది. సో ఇంకోసారి చూసుకుందాం. యానిమల్ కింగ్డమ్లో ఫస్ట్ అవుతుంది ఇన్వర్టిబ్రేటా ఒకటి, నెక్స్ట్ కార్డేటా, అది హ్యావింగ్ వెర్టిబ్రా అనమాట. అందులో ఇన్వర్టిబ్రేట్లో మొత్తం 3: సెల్యులర్, టిష్యూ, ఆర్గాన్ అండ్ ఆర్గాన్ సిస్టమ్. ఇందులో అవుతుంది పోరిఫెరన్స్, ఇందులో సెలెంట్రటా, ఇంకోటి ఈనోఫోరా. అప్పట్లో ఈ రెండు ఒకటన్నమాట, ఇప్పుడు దీన్ని సపరేట్ అయ్యిందనమాట. నెక్స్ట్ ఆర్గాన్ సిస్టమ్ చూసుకుంటే ప్లాటిహెల్మింథిస్, నెమటోడా, ఎనిలిడా, ఆర్థ్రోపోడా, మొలస్కా, ఎకైనోడెర్మేటా, హెమికార్డేటా. నెక్స్ట్ ఇందులో చూసుకుంటే యూరోకార్డేటా, సెఫలోకార్డేటా, వెర్టిబ్రేటాలో వెర్టిబ్రేట్ అనేది డివిజన్ లెవెల్ అనమాట. ఇందులో అగైన్ 2 పార్ట్స్ ఉంటాయి: జ్ఞాతోస్టోమేటా. నెక్స్ట్ ఇక్కడ ఫిన్స్, టెట్రాపోడ్స్. ఇది డివిజన్ కాబట్టి ఇది ఆర్డర్ అవుతుంది. సరే, ఇది సూపర్ క్లాస్ అవుతుంది. ఇది క్లాస్ అనమాట. ఓకే, ఈ క్లాస్లోన టెట్రాపోడ్స్లో 4 ఉంటాయి. ఫిన్స్లోన కాంట్రాక్టిస్, ఆస్టెక్టిస్,
ఆస్టిక్తిస్. ఇక్కడ హెట్రోపోడ్స్లోన యాంఫీబియన్స్, రెప్టైల్స్, బర్డ్స్, యానిమల్స్. లక్షల కేసు ఉంటాయి కానీ ఇది మనం గుర్తుపెట్టుకోలేదు. అజ్ఞాతలోన సైక్లోస్టోమ్స్ ఉంటాయి. ఈ అజ్ఞాత ఏంటి, జ్ఞాతోస్టోమాట్ ఏంటి? జ్ఞాతో అంటే జా, జ్ఞాతో అంటే జా, స్టోమా అంటే మౌత్, స్టోమా అంటే మౌత్, అజ్ఞాత అంటే నో జా, జ్ఞాతోస్టోమా అంటే మౌత్ ఉన్న జా, అది మీనింగ్. సో నెక్స్ట్ మనం చెప్పబోయేది పొరిఫెరెన్స్ గురించి. సో పొరిఫెరెన్స్ దీన్ని మనం స్పాంజెస్ అంటాం. స్పాంజెస్ విచ్ ఆర్ మల్టీసెల్యులర్ స్పాంజెస్ అంటాం. అంటే దాని స్ట్రక్చర్ కూడా అంటే ఇలాగా, అంటే ఇలాగ రౌండెడ్గా వచ్చేసి కింద అవి అతుక్కుంటాయి. అంటే దీనికి లోకోమోషన్ ఉంటుంది, ఇంకోటి లోకోమోషన్ ఉంటుంది కాబట్టి కింద రాక్స్ అతుక్కొని ఉంటాయి, కిందే వేసుకనమాట అతుక్కొని ఉండి దీనికి ఏమంటాయి, పోర్స్ ఉంటాయి, ఇలాగా పోర్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు మన స్పాంజ్ ఉంటాయి కదా, ఆ స్పాంజ్కి ఎలాగ ఈ స్పాంజెస్ కూడా సేమ్ పోర్స్ అవి ఉంటాయి అనమాట. ఈ పోర్స్ నుండే ఆ వచ్చిన వాటర్ మెటీరియల్స్ కానీ ఫుడ్ కానీ లోపలికి వెళ్ళి ఫిల్ట్రేట్ అయ్యి ఇంట్రాసెల్యులర్ డైజెషన్ అవుతుంది అనమాట, ఇంట్రాసెల్యులర్ అయ్యి వస్తుంది అనమాట. సో ఇక మనం ఇంకో పాయింట్ ఏం చెప్పుకోవాలంటే ఇక్కడ ఇది ఎసిమెట్రికల్ ఆర్గానిజమ్స్. ఎందుకంటే ఈ ఫైలంలో ఉన్న ఈ ఆర్గానిజమ్స్ కూడా మీకు అనమాట. ఇప్పుడు నా హ్యూమన్ తీసుకోండి, హ్యూమన్ మన సిమెట్రిక్ ఉంటాం, ఆ సిమెట్రీ ఈ పొరిఫెరెన్స్లో ఉండవన్నమాట. అందుకోసమే దే ఆర్ కాల్డ్ యాజ్ ఎసిమెట్రికల్ ఆర్గానిజమ్స్. నెక్స్ట్ సెక్షువల్ రీప్రొడక్షన్. ఎలాగా సెక్షువల్ రీప్రొడక్షన్ అంటే ఇందులో ఈ ఆర్గానిజమ్స్ ఎందుకు సెక్షువల్ రీప్రొడక్షన్ అన్నాం కదా, నెక్స్ట్ ఈ పాయింట్ చెప్పే ముందు ఆర్గానిజమ్స్ ఆర్ హెర్మాఫ్రోడైట్ ఆర్ మొనీషియస్ ఆర్ బైసెక్షువల్. అంటే ఒకే ఆర్గానిజంలో బోత్ మేల్ అండ్ ఫిమేల్ ఆర్గన్స్ ఉంటాయి అన్నమాట. ఒకే ఆర్గానిజంలో బోత్ మేల్ అండ్ ఫిమేల్ ఆర్గన్స్ ఉంటాయి. నెక్స్ట్ ఈ ఫిమేల్ ఆర్గన్స్ ఒక పార్ట్ దగ్గర ఉంటే మేల్ ఆర్గన్స్ అనేది ఇంకో పార్ట్ దగ్గర ఉంటాయి అన్నమాట. ఈ మేల్ ఆర్గన్స్ తాలూకా గ్యామెట్స్ ఫిమేల్ తాలూకా గ్యామెట్స్ యూజ్ అవుతాయి అన్నమాట సెక్షువల్లీగా. అందుకోసం దీన్ని సెక్షువల్ రీప్రొడక్షన్ అంటాం. ఇందులో అసెక్షువల్ కూడా అవుద్ది బై ఫ్రాగ్మెంటేషన్. ఓకే, సెక్షువల్ రీప్రొడక్షన్ బై మేల్ అండ్ ఫీమేల్ సెల్స్, అదే దాన్ని మనం హెమెట్స్ అంటాం. అసెక్షువల్ బై ఫ్రాగ్మెంటేషన్ ఆర్ బైనరీ ఫ్యూజన్. దేనికి, స్పాంజెస్కి, పరిఫరెన్స్కి. నెక్స్ట్ ఫర్టిలైజేషన్ అనేది ఇంటర్నల్. ఫర్టిలైజేషన్ గుర్తుపెట్టుకోండి. ఫెర్టిలైజేషన్ ఇంటర్నల్. ఆర్గానిజమ్స్ ఆర్ హెర్మాఫ్రోడైట్ ఆర్ మొనీషియస్ ఆర్ బైసెక్షువల్. అంటే ఒకే ఆర్గానిజంలో
బోత్ సెక్సెస్ ఉంటాయని అర్థం. హెర్మాఫ్రాయిడ్ అన్న, మోనిషిస్ అన్న, బైసెక్షువల్ అన్న. నెక్స్ట్ ఎసిమెట్రికల్ ఆర్గానిజమ్స్, లోకోమోషన్ ఆబ్సెంట్. నెక్స్ట్ ఇందులో మెటబాలికల్ యాక్టివిటీస్ ఎలాగవుతాయంటే సిస్టమిక్ ఫంక్షన్ ఆఫ్ అన్ ఆర్గానిజం. ఈ ఆర్గానిజం ఎలాగ బ్రతుకుతుందంటే బికాజ్ ఆఫ్ వాటర్ కెనాల్ సిస్టమ్. మెటబాలిక్ యాక్టివిటీస్ ఆర్ ఆర్గానిజం లివింగ్ స్టైల్ ఎలాగ బ్రతుకుతుందంటే బికాజ్ ఆఫ్ వాటర్ కెనాల్ సిస్టమ్. ఈ సిస్టమ్ ఉండడం వల్లే లోపలికి వచ్చిన వాటర్ లోపల ఇన్ఫిల్ట్రేట్ అయ్యి ఆర్గానిజమ్స్ తాలూకా ఫుడ్ తీసుకొని డైజెస్ట్ చేసి వేస్ట్ మెటీరియల్ని బయటికి పంపిస్తుంది అనమాట. ఎలాగా? బికాజ్ ఆఫ్ దిస్ వాటర్ కెనాల్ సిస్టమ్. సో ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవంటే ఇది నెక్స్ట్ లోకోమోషన్ ఒకటి, ఎసిమెట్రికల్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఫెర్టిలైజేషన్ కూడా ఈ 6 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్స్ అనేది మీకు అడగకపోవచ్చు, కానీ నేను ఎగ్జాంపుల్స్ ఇచ్చేస్తా. ఎగ్జాంపుల్స్: స్పాంజిల్లా, యుస్పాంజియా. చాలు, 2 చాలు. స్పాంజిల్లా, యుస్పాంజియా. నెక్స్ట్ రిఫరెన్స్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి మనం సెలెంట్రెటా ఆర్ ఎడేరియన్స్. ఇది సెలెంట్రెటా ఎడేరియన్స్. ఇందులో ఆర్గనైజేషన్ ఎలా ఉంటుందంటే టిష్యూ లెవెల్ ఉంటుంది. ఇది సెల్యులర్ లెవెల్, ఇది టిష్యూ లెవెల్. ఓకే, సో ఇందులో మనం చూసుకుంటే ఇది కూడా ఎసిమెట్రికల్ ఆర్గానిజమ్స్. నెక్స్ట్ ఇక్కడ రాసాం, ఇక్కడ లోకోమోషన్ ప్రెజెంట్. ఇక్కడ లోకోమోషన్ ఉంటుందన్నమాట. లోకోమోషన్ ప్రెజెంట్. నెక్స్ట్ అసెక్షువల్ రీప్రొడక్షన్, సెక్షువల్ రీప్రొడక్షన్ రెండు ఉంటాయి. అసెక్షువల్ అండ్ సెక్షువల్ రీప్రొడక్షన్. అయితే ఈ 2 రీప్రొడక్షన్లు జరుగుతాయి. ఇందులో చెప్పాలంటే ఈ ఆర్గానిజమ్స్లో 2 టైప్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఉంటాయి. ఒకటి పాలిప్, ఒకటి మెడూసా ఒకటి. అంటే ఈ 2 ఆర్గానిజమ్స్ ఏంటంటే, పాలిప్ అనేది లోకోమోటెడ్ ఉండవు. లోకోమోషన్ రాంగ్. ప్రెజెంట్ అండ్ ఆబ్సెంట్ ఆల్సో రాసుకున్నారు. ప్రెజెంట్ అండ్ ఆబ్సెంట్. పాలిప్లో లోకోమోషన్ ఉండదు, మెడూసాలో లోకోమోషన్ ఉంటుంది. అంటే పాలిప్లో ఏదో ఒక యానిమల్, అంటే పాలిప్లో ఏదో ఒక యానిమల్ కింద సబ్స్ట్రేటింగ్కి అతుక్కుపోయి ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, సీ యానిమల్ అంటారు దీన్ని. సీ యానిమల్ కింద ఏసం కంటిపోయి ఉంటుంది, అతుక్కుని ఉంటుంది అన్నమాట. కిందకి అతుక్కి ఉంటుంది. దీన్ని మనం సీ యానిమోన్ అంటాం. సీ యానిమల్. ఇందులో మనకి తెలిసిందే జెల్లీ ఫిష్. మొత్తం తెలిసిందే మనకి జెల్లీ ఫిష్. ఇందులో దీనికి ఫ్లోటింగ్ అనమాట. ఫ్లోటింగ్, అదే లోకోమోషన్ ఉంటుంది, దీనికి లోకోమోషన్ ఉండదు. ఇది మన ఆరెలి అంటాం. ఆరెలి అంటే స్టార్ ఫిష్ అంటాను.
ఎల్లీ ఫిష్. అది చూసుకోండి. ఆర్గనిజమ్స్లో 2 టైప్స్ ఆఫ్ ఆర్గనిజమ్స్ ఉంటుంది. ఒకటి పాలిప్, ఇంకోటి మెడుసా. పాలిప్ అంటే లోకోమోషన్ ఉండదు, అంటే కింద బేస్కి అటాచ్ ఉంటుంది. మెడుసా అంటే ఫ్రీ ఫ్లోటింగ్ అనమాట, ఫ్రీ ఫ్లోటింగ్. హైడ్రా కూడా తీసుకోవచ్చు ఇక్కడ మనం, హైడ్రా కూడా తీసుకోవచ్చు. అది ఓకే. నెక్స్ట్ రీప్రొడక్షన్, సెక్షువల్ రీప్రొడక్షన్ కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ పాలిప్ ప్రొడ్యూసెస్ మెడ్యూసా బై asexually. Medusa produces polyp by sexually. ఇది చాలా కన్ఫ్యూజింగ్ అయ్యే పాయింట్స్ అనమాట, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే. ఓకే, పాలిప్ ప్రొడ్యూసెస్ మెడ్యూసా బై అసెక్షువల్లీ, మెడ్యూసా ప్రొడ్యూసెస్ పాలిప్ బై సెక్షువల్లీ. ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈ 2 క్లాసిఫికేషన్స్ కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్రాపర్టీ రాసాం, ఆర్గనిజమ్స్ తాలూకా సెక్షువాలిటీ. ఇందులో ఆర్గనిజమ్స్ అనేవి ఆర్గనిజమ్స్ అనేవి మొనీషియస్. ఆర్గనిజమ్స్ ఆర్ మొనీషియస్. అంటే మొనీషియస్ అన్న హెర్మాఫ్రోడైట్ అన్న ఒకటే, అంటే సెక్సెస్ అనేవి సపరేట్ కాలేదు ఇంకా అని చెప్పొచ్చు. సెక్సెస్ ఆర్ ఎన్ సెపరేట్. అయితే ఇందులో తాలూకా ఫీచర్ ఏంటి, ఈ ఆర్గనిజమ్స్ తాలూకా మెయిన్ ఫీచర్ ఏంటి? ద మెయిన్ ఫీచర్ ఏంటంటే దే హ్యావ్ ఐడోబ్లాస్ట్స్. ఎలెంట్రెటాకి ఇనోఫోరాకి మెయిన్ డిఫరెన్స్ ఇదే. ఎలెంట్రెటాకి ఈడోబ్లాస్ట్కి తాలూకా మెయిన్ డిఫరెన్స్ ఇనోఫోరాయ్. అర్థమవుతుందా? నెక్స్ట్ ఇందులో ఎగ్జాంపుల్స్ చూసుకుంటే ఇందాక చెప్పినట్టు సీ యానిమోన్, ఎల్లీఫిష్, నెక్స్ట్ హైడ్రా, సీపెన్, దీన్నే పెన్నాటూలా అంటారు. నెక్స్ట్ కారల్స్, సీ కారల్స్, అవి కూడా ఎగ్జాంపుల్ ఆఫ్ సెలెటెడ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇనోఫోరా చూసుకుందాం. ఫైలం ఇనోఫోరా. ఇవి ఎక్స్క్లూజివ్లీ మెరైన్ అన్నమాట. ఇందులో బోత్ సీ వాటర్ అండ్ మెరైన్ ఆర్గనిజమ్స్. మెరైన్ అంటే సాల్ట్ ఉంటుంది అనమాట, సీ వాటర్లో అంత ఎక్కువగా సాల్ట్ కాన్సన్ట్రేషన్ ఉండదు. ఇందులో కూడా బోత్ సీ వాటర్ అండ్ మెరైన్ వాటర్. ఇందులో ఇంటర్నలైజేషన్ మర్చిపోయాను. ఇందులో ఫెర్టిలైజేషన్ అనేది ఎక్స్టర్నల్. ఓకే, ఎక్స్క్లూజివ్లీ మెరైన్ యానిమల్స్. రీప్రొడక్షన్ బై సెక్షువల్ రీప్రొడక్షన్ ఇందులో అవుతుంది. నెక్స్ట్ ఫెర్టిలైజేషన్ ఎక్స్టర్నల్. నెక్స్ట్ అసిమెట్రికల్ ఆర్గానిజమ్స్, సేమ్ అసిమెట్రికల్ ఆర్గానిజమ్స్. నెక్స్ట్ రీప్రొడక్షన్ అయిపోయింది.
locomotory structures are present. అంతే. సో ఇందులో మెయిన్ ఫీచర్ ఏంటంటే దీస్ ఆర్గనిజమ్స్ విల్ హ్యావ్ బయోలుమినిసెన్స్ ప్రాపర్టీ అంటే వెలుగుతూ ఉంటాయి. ఇందులో ఉన్న ఆర్గనిజమ్స్ అనేవి వెలుగుతూ ఉంటాయి, అది దీని యొక్క ప్రాపర్టీ. దీన్ని మనం ఒక్కొక్కసారి ఈ వాల్నట్స్ అంటుంటాం. ఈ వాల్నట్స్, గూస్బెర్రీస్ చూడడానికి అలాగ ఉంటాయి అన్నమాట. అందుకే దీన్ని మనం బయోలుమినిసెన్స్ ప్రాపర్టీ, ఇందులో మెయిన్ ఫీచర్ అవుతుంది దే హ్యావ్ బయోలుమినిసెన్స్ ప్రాపర్టీ, అంటే కాంతిని శక్తి ఉంటుంది అన్నమాట దీనికి, ఈ ఆర్గనిజమ్స్కి. అందుకోసం నెక్స్ట్ దీస్ ఆర్ ఇష్యూ లెవెల్ ఆర్గనైజేషన్. అది మనం చెప్పాలంటే ఫస్ట్ అది మనం రాయాలి. ఆర్గనైజేషన్ ఇందులో ఎగ్జాంపుల్స్ ఎక్కువ ఉండవు కాబట్టి నుంచి అంతగా అడగరు కూడా, సో వదిలేవచ్చు దీన్ని. సో నెక్స్ట్ అవుతుంది ప్లాటిహెల్మింథస్. దీన్ని మనం ఫ్లాట్ వామ్స్ అనొచ్చు. ఇందులో ఆర్గనైజేషన్ ఆర్గాన్ అండ్ ఆర్గాన్ సిస్టమ్ ఉంటుంది ఒక్కొక్కసారి. నెక్స్ట్ ఇందులో మర్చిపోయాను, సెలెంట్రేటాలోన ఫస్ట్ న్యూరల్ నెట్వర్క్ వస్తుంది అన్నమాట. ఎవల్యూషన్లో ఫస్ట్ న్యూరల్ నెట్వర్క్ ఏ ఫైలింగ్కి వచ్చిందంటే ఇట్ ఈస్ ప్రెజెంట్ టు సెలెంట్రేటా. నెక్స్ట్ ఇందులో దీనికి సీలోమ్ ఉండదు. సీలోమ్ అంటే బాడీ క్యావిటీ. ఈ బాడీ క్యావిటీ అనేది సీలోమ్ ఉండదన్నమాట, అది సంగతి. పొరిఫెరా కూడా సీలోమ్ ఆబ్సెంట్, బాడీ క్యావిటీ ఆబ్సెంట్. కాబట్టి మనం దీన్ని ఎస్సీలోమేటా అంటాం. బోత్ దీన్ని కూడా మనం ఆబ్సెంట్ కాబట్టి దీన్ని మనం ఎస్సీలోమేటా అంటాం. సో ఆర్గనైజేషన్, ఆర్గన్ అండ్ ఆర్గన్ సిస్టమ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి వికెట్ రాసుకున్నాం. ఆర్గనైజేషన్ తర్వాత లోకోమోషన్ ఈజ్ present. Next they are coelomata. coelomate అంటే ఇక్కడ. సో ఇప్పుడు మనం coelomates ఎలాగ ఉంటాయంటే అవుటర్ లేయర్ ఒకటి ఉంటుంది, దాని లోపల ఇంకో లేయర్ ఒకటి ఉంటుంది, దాని లోపల ఇంకో లేయర్ ఒకటి ఉంటుంది. జస్ట్ మామూలు చెప్తున్నాను. అయితే ఈ అవుటర్ లేయర్ని మనం ఏమంటామంటే ఎపిడర్మ్ అంటాం. ఎండోడమ్ ఎపిడర్మ్ అంటున్నాను, ఎక్టోడమ్ అంటాం. లోపల ఉంది ఎండోడమ్, మధ్యలో ఉంది మీసోడమ్. ఈ మీసోడమ్ అనేది ఓరిఫెరన్స్లో, సెలెంట్రేటాలో, ఇనోఫోరాలో ఆబ్సెంట్. ఇంపార్టెంట్, చాలా అంటే చాలా చెప్పడం మర్చిపోయాను. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. అది ఈ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా ఎగ్జామ్లో ఫ్రీక్వెంట్గా అడుగుతాడు, చాలా ఇంపార్టెంట్. మీసోడమ్ అనేది ఓరిఫెరన్స్లో, సెలెంట్రేటాలో, ఇనోఫోరాలో ఆబ్సెంట్గా ఉంటాయి. అది స్టార్ట్ అయ్యేదే
ప్లాటీ హెల్మెంతిస్ నుంచి. అయితే ప్లాటీ హెల్మెంతిస్లోన మధ్యన వెయిట్ ప్లాటీ హెల్మెంతిస్లో లోపల ఇవి ఉంటాయి అన్నమాట. ఇవి పూర్తిగా మీసోడర్మ్కి ఎండోడర్మ్ మధ్యన ఒకటి ఉంటుంది. మీసోడర్మ్కి ఎండోడర్మ్ మధ్యన ఉంటుంది అనమాట. అలాగే ఎక్టోడర్మ్కి మధ్యన మీసోడర్మ్ మధ్యన కూడా ఉంటుంది అనమాట. సమ్ ఫ్లూయిడ్ లాంటిది అంత ఇంకేట్లేదు. సో ఇక్కడ స్పెషల్ ఫీచర్ అవుతుంది ఎండోడర్మ్ లేయర్. ఎండోడర్మ్ అంటే మీసోడర్మ్ లేయర్. మీసోడర్మ్ లేయర్ చాలా ఇంపార్టెంట్. ఎండోడర్మ్ మనం ఎందుకంటున్నాం, ఇది ఎండోడర్మ్ లోపల లేయర్ ఎండోడర్మ్, బయట లేయర్ అనేది మీసోడర్మ్. మీసోడర్మ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీసోడర్మ్ అనేది రిఫరెన్స్ ఎలెంట్రేటా ఇనఫోరాలో ఉండవు. ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ప్లేటీ హెల్మెంతిస్. అయితే ప్లేటీ హెల్మెంతిస్లోన స్టార్టింగ్ కాబట్టి ఎలా ఉంటుంది, మీసోడర్మ్ అనేది ఇలాగ ఫుల్గా చూసారా మొత్తం, అంటే ఎండోడర్మ్కి మీసోడర్మ్కి మధ్యన ఫుల్గా ఇలాగ కంప్లీట్ అయిపోయి ఉంటుంది అనమాట ప్లాటీ హెల్మెంతిస్లోన స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి మనం దీన్ని మనం సీలోమేట్ అంటాం. యాక్చువల్గా ఇవి నాన్ సిలోమేట్స్, ఇవి ఎసిలోమేట్స్ కావు సారీ. ఇవి వీ కెన్ సే దట్ నాన్ సిలోమేట్స్ అనొచ్చు. సేమ్ ఇది కూడా నాన్ సిలోమేట్ అనొచ్చు. నాన్ సిలోమేట్ ఇంపార్టెంట్. ఓకే, ఇది ప్రెజెన్స్ ఆఫ్ సిలోమీటర్ స్టార్ట్ అవుద్ది ఇక్కడ నుంచి. నెక్స్ట్ పాయింట్ ఏంటి, రీప్రొడక్షన్ అనేది మోస్ట్లీ అసెక్షువల్ ఉంటుంది. అసెక్షువల్ మోర్ ఉంటుంది. ఇందులో స్పెషల్ ఫీచర్ అంటే మౌత్ అంటే పళ్ళు, అంటే తన నోరుకి హుక్స్ అండ్ సక్కర్స్ ఉంటాయి అన్నమాట. హుక్స్ అండ్ సక్కర్స్. హుక్స్ అంటే ఏంటి, హుక్స్ అంటే ఏదైనా ఒక సర్ఫేస్ మీద అతుక్కుపోవడం అన్నమాట. ఇలాగ అతుక్కుపోయి తన మౌత్ అనుకోండి, లోపల నుంచి ఉన్న ఫ్లూయిడ్ని సక్ చేస్తుంది అనమాట, లాగుతుంది, నోరు నుంచి లాగుతుంది అనమాట. దాన్నే సక్కింగ్ అంటాం, సక్కర్స్. లోపల అంటే ఇది బాడీ అనుకోండి, ఈ బాడీలో ఫ్లూయిడ్ని లేదా మినరల్స్ని తన సక్కర్స్తో మౌత్తోని లోపలికి లాగుతుంది. అందుకే దీన్ని సక్కర్స్ అంటే, హుక్స్ అంటే కింద అతుక్కుని ఉంటుంది అనమాట సపోర్ట్ కోసం. ఇది హుక్స్ అంటాం, ఇది సక్కింగ్ అంటాం అనమాట. ఇది స్పెషల్ ఫీచర్ ఇందులో ఉండేది. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆర్గనైజేషన్ చెప్పాను, ఆర్గన్ అండ్ ఆర్గన్ సిస్టమ్. నెక్స్ట్ ఇంకేముంది, అలా లోకోమోషన్ ఉంటుంది చెప్పాను. నెక్స్ట్ ఇందులో సెక్సెస్ ఆర్ నాట్ సెపరేట్ అంటే ఇవి కూడా మొనీషియస్, హెర్మాఫ్రోడైట్, ఐసెక్షువల్. అంటే ఒకే ఆర్గానిజంలో బోత్ మేలు ఉంటుంది, ఫిమేల్ కూడా ఉంటుంది అనమాట ఒకే ఆర్గానిజంలో. అది దాని మీనింగ్. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ చూసుకుంటే, లివర్ ఫ్లూక్, ప్లెనేరియా అనేది హ్యావింగ్ హై
రీజనరేషన్ కెపాసిటీ అంటే ఎన్నిసార్లు కొట్టినా చావని పాములు ఉంటుంది అనమాట ప్లనేరియా. ఆర్జీవి చెప్పినట్లు. ఎందుకంటే ఈ ప్లనేరియా అనుకోండి, ఇక్కడ కట్ చేశాను అనుకోండి ఇలా ఫామ్ అవుతుంది, ఇక్కడ కట్ చేశాను అనుకోండి ఇలా ఫామ్ అవుతుంది. ఇలాగ ఫామ్ అవుతూనే ఉంటుందండి. రీజనరేషన్ అంటే ఎన్నిసార్లు కట్ చేస్తే అన్నిసార్లు వస్తుంది అనమాట. అందుకోసం దీనికి ప్లనేరియాకి హై రీజనరేషన్ కెపాసిటీ ఉంటుంది. ఓకే, ఇది నెక్స్ట్ వచ్చేసేది నెమటోడ్స్. ఏమంటుందని నెమటోడ్స్. ఇట్స్ నాట్ నెమటోడ్స్, ఇట్స్ జస్ట్ nematodes. It's called round worms. దీని మనం రౌండ్ వామ్స్ అంటాం. అంటే దీన్ని ఫ్లాట్ వామ్స్ ఎందుకన్నమాట, ఇవి చూడడానికి ఇలా ఫ్లాట్గా ఉంటాయి అన్నమాట. వామ్స్ ఇలా ఫ్లాట్గా ఉంటాయి, ఇవి కొంచెం రౌండ్గా ఉంటాయి అన్నమాట. ఇవి రౌండ్గా ఉంటాయి. ఓకే, అయితే దీస్ ఆర్ ద ఫస్ట్ ఆర్గనైజమ్స్. అంటే ఫస్ట్ అంటున్నాను ఆర్గనైజేషన్ చూసుకుందాం. ఫస్ట్ ఆర్గనైజేషన్లో ఇక్కడ ఇంకో పాయింట్ చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ ఫార్మేషన్ ఆఫ్ ఎక్స్క్రిటరీ ట్యూబ్ ఫామ్ అవుతుంది అనమాట. కాకపోతే ఓన్లీ వన్ ఎండ్, ఒక ఎండే ఫామ్ అవుతుంది. ఫార్మేషన్ ఆఫ్ ఎక్స్క్రిటరీ ట్యూబ్ విచ్ ఈస్ ఫార్మ్ ఆఫ్ వన్ ఎండ్. అంటే ఇది ప్లనేరియా అనుకో, ప్లనేరియా. అయితే ఈ ప్లనేరియాలో ఓన్లీ ఒక సైడ్ ఓపెనింగ్ ఉంటుంది, మొత్తం క్లోజ్ అయిపోతుంది. ఇక్కడ మాత్రం ఓపెనింగ్ ఉంటుంది. ఆ ఒక్క ఓపెనింగ్ మనం బోత్ యానల్ అండ్ ఓరల్ ఓపెనింగ్ అంటాం. అంటే ఈ ఆర్గనిజం అనేది ఈ ఓపెనింగ్ నుంచే ఫుడ్ తీసుకుంటుంది, ఈ ఓపెనింగ్ నుంచే వేస్ట్ మెటీరియల్ని బయటికి పంపిస్తుంది అనమాట. అందుకే ఇది యానల్ అండ్ ఓరల్ ఓపెనింగ్ అంటాం. కానీ ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ ఆర్గనైజేషన్ ఏమంటే ఇక్కడ ఆర్గాన్ సిస్టమ్. ఓకే, ఇక్కడ వచ్చేసరికి ఈ రౌండ్ వామ్స్ కదా, ఈ రౌండ్ వామ్స్కి టూ ఓపెనింగ్స్ ఉంటాయి. ఒకటి ఆరల్ ఆర్ మౌత్ ఓపెనింగ్ అనొచ్చు మనం, ఇంకోటి యానల్ ఓపెనింగ్. ప్లాట్ ఎలిమెంట్స్లో ఒకటి ఓపెనింగ్ ఉంటుంది, కానీ ఇక్కడ టూ ఓపెనింగ్స్ ఉంటాయి. నెక్స్ట్ ఈ ఎక్స్క్రిటరీ ట్యూబ్ ఏమో మస్కులర్. నెక్స్ట్ చెప్పాలంటే మజిల్స్ ఫస్ట్ సీన్. మజిల్స్ మనం ఫస్ట్ టైం ఏ ఆరిజంలో చూసామంటే అది నెమటాడే అని చెప్పచ్చు. నెమటోడ్స్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫస్ట్ టైం కూడా సెక్సెస్ ఆర్ సెపరేట్ కూడా మనం ఇక్కడ చూడవచ్చు. నెక్స్ట్ అందులో నేను ఫెర్టిలైజేషన్ చెప్పిన ఇందులో ఫెర్టిలైజేషన్ అనేది అందులో ప్లాట్ ఎలిమెంట్స్లో ఫెర్టిలైజేషన్ అనేది ఇంటర్నల్ ఫెర్టిలైజేషన్ అనేది ఇంటర్నల్. ఇందులో కూడా ఫెర్టిలైజేషన్ అనేది ఇంటర్నల్. ఇవన్నీ ఫీచర్స్ అనమాట. ఫస్ట్ టైం sexes are separate seen in nematodes. First time sexes are separate seen in nematodes. Okay, next ఇంకేమో పాయింట్స్ ఉన్నాయి. ఇందులో మనం మేల్ని ఫీమేల్ని
డిస్టింక్షన్గా డిఫరెన్స్ చూడొచ్చు. మేల్స్ అనేవి షార్ట్గా ఉంటాయి, నెక్స్ట్ వాళ్ళకి సంథింగ్ ఉంటాయి అనమాట, ఇలాగా యానల్ స్టైల్స్ లాగా సంథింగ్ ఉంటాయి. నెక్స్ట్ ఫీమేల్స్ ఏమో లాంగ్ ఉంటాయి. ఫీమేల్స్ ఆర్ లాంగ్, మేల్స్ ఆర్ షార్ట్. ఓకే, మేల్ షార్ట్, ఫీమేల్స్ లాంగ్, ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈ ఆర్గానిజమ్సే పారాసైట్స్ ఈ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. దే కెన్ బి ఎండో పారాసైట్స్, ఎక్టో పారాసైట్స్. ఎండో అంటే లోపల అంటే హ్యూమన్ బాడీ లోపల బ్రతికే వాటిని ఎండో అంటాం. బయట లైక్ హెయిర్ మీద అలాగా బ్రతికేదానికి ఎక్టో అంటాం అనమాట. నెక్స్ట్ అయితే లోకోమోటివ్ స్ట్రక్చర్స్ ఉంటాయి, లోకోమోషన్ ఉంటుంది. నెక్స్ట్ ఇందులో సెక్షువాలిటీ అనేది మోనోసెక్షువల్, అంటే ఒక ఆర్గనిజంలో ఒకటే సెక్స్ ఆర్గన్ ఉంటుంది కాబట్టి మోనోసెక్షువల్. ఐషియస్, అక్కడ మోనిషియస్, ఇక్కడ ఐషియస్ అనమాట. యూనిసెక్షువల్ కూడా చెప్పొచ్చు మనం. యూనిసెక్షువల్ అంటే సింగిల్ సెక్స్ ఆర్గన్స్ అనమాట. ఇది ఈ ఆర్గనిజంలో ఉండేది. ఇది మనకు ఎగ్జాంపుల్స్ చూసుకుంటే ఇన్వార్మ్స్, రౌండ్ వార్మ్స్, ఒకరేరియా యాంక్రాఫ్టీ, ఇది చాలా ఇంపార్టెంట్. ఒకరేరియా బ్యాంక్రాఫ్టీ అనేది. దీనివల్ల మనకి ఎలిఫాంటియాసిస్ వస్తుంది అనమాట. ఎలిఫాంటియాసిస్ చాలా డెడ్లీ డిసీజ్. ఎలిఫాంటియాసిస్ అంటే లోవర్ లింబ్ అనేది, అంటే ఇలా ఉన్న మనిషి ఈ లోవర్ లింబ్ అనేది వంగిపోద్ది. అప్పుడు ఎలా కనిపిస్తాడంటే ఇంత పెద్ద కాల్ అయిపోద్ది అనమాట, దెబ్బగా అయిపోద్ది కాల్. దాని మన ఎలిఫాంటియాసిస్ అంటాం. వచ్చేది ఒకరేరియా యాంక్రాఫ్టీ విచ్ ఈజ్ ఏ నెమటోడ్ రౌండ్ వామ్, ఎగ్జాంపుల్ ఆఫ్ నెమటోడ్స్ అన్నమాట. అది 3 కూడా తిట్టుకుంటే చాలు. ఇందులో ఇంపార్టెంట్గా ఇవే అడుగుతాడు ఈ పర్టిక్యులర్ క్లాస్ నుండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది ఎన్నిలిడా. ఎనిలిడా అనేది చాలా ఇంపార్టెంట్ ఫైలం. ఎనిలిడా, ఆర్థ్రోపోడా, మొలుస్కా, ఈ 3 చాలా ఇంపార్టెంట్ ఫైలం అనమాట. సో ఎనిలిడాలో మనం చూడాల్సింది ఆర్గనైజేషన్ ఫస్ట్. యాజ్ ఇట్ ఈస్ ఆర్గనైజేషన్ అనేది ఏంటి? ఆర్గాన్ సిస్టమ్. అంటే ఈ ఆర్గన్స్లో ఆర్గన్ సిస్టమ్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనం చూడాల్సింది ఫస్ట్ సర్క్యులేటరీ సిస్టమ్ ఇస్ సీన్ ఇన్ ఇందులో. ఫస్ట్ సర్క్యులేటరీ సిస్టమ్ ఇందులో చూస్తాం ప్రెజెంట్. నెక్స్ట్ ఇందులో రెస్పిరేషన్ ఎలా తీసుకుంటే అంటే స్కిన్ నుంచి తీసుకుంటే స్కిన్ ఆర్ క్యూటికల్. యాక్చువల్లీ స్కిన్ ఉండదు, స్కిన్ అనేది రాంగ్ వర్డ్. రెస్పిరేషన్ అనేది ఫ్రమ్ క్యూటికల్ అంటే ఇది అర్థం అనుకోండి. దీనికి బయట ఒక చిన్న లేయర్ లాగా ఉంటుంది అనమాట. ఆ లేయర్ నుంచి ఇది తీసుకుంటుంది. నెక్స్ట్ ప్రెజెన్స్ ఆఫ్ సిగ్మెంటేషన్ ఇంపార్టెంట్. ప్రెజెన్స్ ఆఫ్ సిగ్మెంటేషన్ అంటే చాలా ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ లోకోమోషన్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా సెక్సెస్ కొన్ని దాంట్లో సెపరేట్ ఉంటాయి, కొన్ని దాంట్లో నాన్ సెపరేట్.
ఎర్త్వామ్లు తీసుకుంటే ఎర్త్వామ్లో దాన్ని ఫెరితిమా పోస్తుమా అంటాం. ఫెరితిమా పోస్తుమా. ఎర్త్వామ్లో సెక్సెస్ ఆర్ నాట్ సెపరేట్. అంటే నెమటోడ్లో ఆల్రెడీ మనం ఏం చెప్పుకున్నాం, ఫస్ట్ టైం సెక్సెస్ ఆర్ సెపరేటెడ్ సీన్ ఇన్ ఎక్కడ చెప్పుకున్నాం, నెమటోడ్లో చెప్పుకున్నాం. కానీ కొన్ని కొన్ని ఫైలమ్స్లోన ఎక్సెప్షనల్ కేసెస్ ఉంటాయి, అందులో ఇది ఒకటి. ఓకే, కానీ ఈరిస్ చూసుకోండి. ఈరిస్ అనేది వాటర్ ఆర్గనిజం అనమాట. వాటర్ ఆర్గనిజం. ఇది డైషియస్ అనమాట. ఇది మనిషి, అంటే ఇందులో సెక్స్ అనేవి సెపరేట్ అయ్యి ఉంటాయి. ఇందులో ఈరీస్లోన వాటర్లో ఉంటుంది. నెక్స్ట్ ఇందులో వెల్ డెవలప్డ్ న్యూరల్ సిస్టమ్ ఫామ్ ఉంటుంది. ఇందులో న్యూరల్ సిస్టమ్ ఉంటుంది. ఎందుకంటే 2 గ్యాంగ్లియాస్ ఉంటుంది, ఒకటి హెరకోడ్ ఉంటుంది. ఈసోఫాంగల్ గ్యాంగ్లియాస్ హెరకోడ్స్ ఉంటాయి కాబట్టి మనం దీన్ని న్యూరల్ సిస్టమ్గానే చెప్పచ్చు, తప్పలేదు. ఆర్గనైజేషన్ ఆర్గన్ సిస్టమ్, ఫస్ట్ సర్క్యులేటరీ సిస్టమ్ ఇక్కడ నుంచి వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చెప్పడం మర్చిపోయా ముందు కేసులోన, సో ఇక్కడ చెప్తున్నాను. ఎస్, ఇదేంటిది అవుటర్ లేయర్ని ఏమంటాం, ఎక్టోడమ్ అన్నాం. మిడిల్ లేయర్ ఏమన్నాం, మీసోడమ్ అన్నాం. లోపలిది ఏమన్నాం, ఎండోడమ్ అన్నాం. సో నెమటోడ్స్ ఎలా ఉంటుందంటే మీసోడమ్ లేయర్లో ఇదే కదా, మీసోడమ్ లేయర్ ఇదే కదా మీసోడమ్ లేయర్. సో మీసోడమ్ లేయర్ ఉంటుందంటే పౌచెస్ ఏర్పడతాయి, ఫార్మేషన్ ఆఫ్ పౌచెస్. ఓకే, ఈ మధ్యన సిలోమేట్ ఉంటుంది. అందుకే నెమటోడ్స్ని మనం సూడోసీలోమేట్స్ అంటాం. సూడోసీలోమేట్స్ అంటాం. సో నెక్స్ట్ ఎనిలిడల్ ఏమవుద్దంటే, ఇదే మీసోడమ్లోన స్టార్టింగ్లో ఏం చూసాం, స్టార్టింగ్లోన ఇక్కడ ఫుల్ ఎండిపోయి ఉంది, ఇక్కడ స్కాటర్ అయింది, ఇక్కడ ఫుల్ ఓపెన్గా ఉంటుంది అనమాట. ఫుల్ ఓపెన్గా ఉంటుంది అనమాట. ఇది బాడీ క్యావిటీ అంటే ఆ మీసోడమ్కి ఇది ఎండోడమ్ కదా, ఎండోకి మీసోకి మధ్యన ఎటువంటి సెల్యులర్ మ్యాట్రిక్స్ కానీ ఫీడ్గా ఉండకూడదు. దాన్నే మనం బాడీ క్యావిటీ అంటే స్పేస్ అనమాట. స్పేస్, ఈ బాడీ క్యావిటీ దీని ట్రూ సిలోమేట్స్ అంటాం. సో ఎన్నిలడ నుంచి ఈ క్లాస్ నుండి ఏ ఆర్గనిజమ్స్ అయినా మనం ట్రూ సిలోమేట్స్. ఎందుకంటే ఇక్కడ బాడీ క్యావిటీ అనేది పూర్తిగా ఫార్మ్ అయిపోయింది కంప్లీట్గా. ఎండోకి మీసోకి మధ్య ఉన్న స్పేస్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది కాబట్టి మనం దాన్ని ట్రూ సిలోమేట్స్ అంటాం. అదే నెమటోడ్స్కి అయితే సూడోసీలోమేట్స్ అంటే ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మనకి ఓన్లీ ఇలాగా పౌచెస్ లాగా వస్తాయి, అంటే ఆల్మోస్ట్ సేపర్ అవుతున్నాయి కానీ అవ్వట్లేదు. అందుకోసం దీన్ని సూడోసీలోమేట్ అంటాం అనమాట. సూడో అంటే ఫాల్స్, అవుతున్నట్టు అనిపిస్తుంది కానీ అవ్వదు. సూడో అంటే ఫాల్స్ కాబట్టి ఇక్కడ అవుతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకు ఇక్కడ స్కాటర్డ్ పౌచెస్ వచ్చాయి కానీ మిగతా మ్యాట్రిక్స్ లేదు, అలా అనుకుంటున్నాం. అందుకని దాన్ని సూడోసీలోమేట్స్ అంటాం. ఓకే, ఇది ఎగ్జాంపుల్స్ చూసుకుందాం. ఎగ్జాంపుల్స్లో ఏమవుతుందంటే
ఎగ్జాంపుల్స్లో యాజ్ ఇట్ ఈస్ ఎర్త్వామ్, లీచ్ దాన్ని హిరుడినేరియా అంటాం. హిరుడినేరియా, ఈ హిరుడినేరియా, యొరేలియా ఇవన్నీ సైంటిఫికల్ నేమ్స్ అనమాట. నెక్స్ట్ నీరీస్, ఈ 3 చాలు గుర్తుపెట్టుకోండి. దీనికి ఎనిలిడా ఫైలం. ఎనిలిడా ఫైలంలో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రెసెన్స్ ఆఫ్ సెగ్మెంటేషన్. సెగ్మెంటేషన్ అంటే బాడీ పార్ట్స్ అనేది డివైడ్ అవుతుంది అనమాట, కంపార్ట్మెంట్స్ లాగా. ఈచ్ కంపార్ట్మెంట్ హ్యాజ్ ఇట్స్ ఓన్ ఆర్గన్స్ అండ్ ఫంక్షన్. ప్రతి కంపార్ట్మెంట్లో దాని యొక్క ప్రత్యేకమైన ఆర్గన్స్ నెక్స్ట్ ఆర్గాన్స్ సిస్టమ్ ఫంక్షన్స్ ఉంటాయి అన్నమాట. అంటే కంపార్ట్మెంట్స్ ఫామ్ చేస్తాయి. ఓకే, అందుకే ప్రిన్స్ ఆఫ్ సెగ్మెంటేషన్ స్టార్ట్స్ ఇన్ ఎక్కడ? ఎనిలిడా. ఇంకెక్కడ మనకి స్టార్టింగ్ అవ్వదు. ఇక్కడ ఎక్కడ స్టార్టింగ్ అవుతుందంటే ఎనిలిడా ఫైలం నుంచి ప్రిన్స్ ఆఫ్ సెగ్మెంటేషన్ ఒకటి. నెక్స్ట్ ఫస్ట్ సర్క్యులేటరీ సిస్టమ్ ఆర్థ్రోపోడా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఆర్థ్రోపోడా. ఆర్థ్రోపోడా చూసుకుందాం. ఆర్థ్రోపోడా ఈజ్ ద బిగ్గెస్ట్ ఫైలం ఇన్ యానిమల్ కింగ్డమ్. నెక్స్ట్ ఇది సిలోమేట్ ఆర్గానిజమ్స్. ఆర్గనైజేషన్ ఎలాగ ఉంటుంది? ఆర్గాన్ సిస్టమ్. ఇందులో ఆర్గానిజంని మనం 3 విధాలుగా తీయచ్చు. నెక్ ఉండదు అసలు. హెడ్, థొరాక్స్, అబ్డామిన్, ఈ 3. ఒక ఆర్గానిజంని ఈ ఫైలంలో ఉన్న ఆర్గానిజమ్స్ మనం హెడ్, థొరాక్స్, అబ్డామిన్గా మన ఆర్గానిజం మనం డివైడ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఇట్ ఈస్ ద ఫస్ట్ ఫైలం. రెస్పిరేటరీ సిస్టమ్ మనకి వెలుగులోకి వస్తుంది. రెస్పిరేటరీ సిస్టమ్ ఫస్ట్ సర్క్యులేటరీ సిస్టమ్ ఎక్కడ చూసాం? ఎనిలిడాలో చూసాం. సో ఫస్ట్ రెస్పిరేటరీ సిస్టమ్ ఎక్కడ చూస్తున్నాం? ఆర్థ్రోపోడాలో. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇందులో ట్రూ సిలోమేట్స్. లోకోమోషన్కి దీనికి అగ్రిగేటెడ్ లెగ్స్ ఉంటాయి. లెగ్స్ ఉంటాయి, వింగ్స్ ఉంటాయి. ఇవన్నీ అగ్రిగేటెడ్ ఆఫ్ లెగ్స్, వింగ్స్ అనమాట. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఇది చాలామంది అడుగుతారు. ద outer covering or exoskeleton of arthropoda is chitin, చాలా ఇంపార్టెంట్, which is a homopolysaccharide. చాలా ఇంపార్టెంట్, which is a homopolysaccharide. మీనింగ్ చెప్తుంది. ఇట్స్ ఏ కైటిన్, నాగ్, ఎన్ఎసిటైల్ గ్లూకోజమైన్ అనే షుగర్తో రిపీటెడ్ యూనిట్స్తో ఇది ఫామ్ అవుద్ది అనమాట. హోమోపాలిసాకరైడ్, ద నేమ్ CHITIN. ఓకే, కైటిన్. ఇట్స్ ఏ కైటిన్. యూ కెన్ సీ ఇట్స్ కైటిన్, నాట్ చైటిన్. ఓకే, ఇట్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ అనమాట. ఇట్స్ ద స్ట్రాంగెస్ట్, చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఈ స్ట్రాంగెస్ట్ ఎక్కడ చూడొచ్చు? యూ కెన్ సీ డీటెయిల్స్ స్ట్రాంగ్ ఉంటాయి. సో ఈ ఆర్గానిజమ్స్, ఈ ఆర్థ్రోపోడా సర్వైవ్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఎగ్జోస్కెలిటనే. ఎందుకు ఎగ్జోస్కెలిటన్? బికాస్ ప్రెసెన్స్ ఆఫ్
chitin. Presence of this homopolysaccharide chitin. అది ఉండడం వల్లే ఆర్థ్రోపోడా ఎన్ని మిలియన్ ఇయర్స్ ఆఫ్ ఎవల్యూషన్లో కూడా బ్రతికే ఉన్నాయి. నెక్స్ట్ ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ అవుతుంది. నెక్స్ట్ ఇందులో రెస్పిరేషన్లో తీసుకుంటే ప్రెసెన్స్ ఆఫ్ ట్రాకియల్ ట్యూబ్స్, గిల్స్, హుక్ గిల్స్, హుక్ లంగ్స్ ఉంటాయి అన్నమాట. ట్రాకియల్ ట్యూబ్, గిల్స్, హుక్ గిల్స్ అండ్ హుక్ లంగ్స్ అవి రెస్పిరేషనల్ ప్రాసెస్. నెక్స్ట్ ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ అవుతుంది ఏంటి, ఎగ్జాంపుల్స్ చాలా ఇంపార్టెంట్. చూడండి ఇందులో మనం ఎందుకంటే నెక్స్ట్ ఈ ఆర్థ్రోపోడాలో క్లాస్ ఉంటుంది అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్ అవుతుంది ఇన్సెక్టా ఆర్ హెక్సాపోడా. ద లార్జెస్ట్ క్లాస్ ఇన్ ద యానిమల్ కింగ్డమ్ అంటే ఇన్సెక్టా. లార్జెస్ట్ ఫైలం అంటే ఆర్థ్రోపోడా. హెక్సాపోడా అంటే 6 legs అనమాట. మన ఇంట్లో స్పైడర్ చూస్తాం కదా, స్పైడర్ అవుద్ది. నెక్స్ట్ మనం ఏంటదని ఇది స్కార్పియన్ టేల్ అంటాం కదా, అది స్కార్పియన్. నెక్స్ట్ ఈటిల్స్ చాలా ఉంటాయి. నెక్స్ట్ మన బటర్ఫ్లై కూడా 6 కాళ్ళు ఉంటాయి. ఇంకా చాలా ఉంటాయి కానీ ఇవి మనం రోజువారీ చూస్తుంటాం దీన్ని. సో ఎగ్జాంపుల్స్ మనకి కమర్షియల్ పర్పస్ మనకి ఏమేమి వస్తాయి, ఎపిస్, హనీబీ నుంచి ఏమొస్తుంది, హనీ వస్తుంది, తేనె. నెక్స్ట్ ఎపిస్ నుంచి హనీబీ వచ్చింది. నెక్స్ట్ సిల్క్ బాంబిక్స్. నెక్స్ట్ ఇంకేముంది, సిల్క్ అయింది, బాంబిక్స్. నెక్స్ట్ గుర్తొస్తే చెప్తా, లేదంటే లేదు. ఓకే, నెక్స్ట్ అవుతుంది గ్రెగారియస్ పెస్ట్. అంటే మన పంట పొలాల్లోన దాన్ని ఎడతలు అంటాం కదా, అవి ఇందులో ఉంటాయి అన్నమాట. ఎడతలు, దీన్ని లోకస్టా అంటాం ఇంగ్లీష్లో. ఎడతలు, లోకస్టా. నెక్స్ట్ వచ్చేసరికి లివింగ్ ఫాజిల్ అవుతుంది ద కింగ్ క్రాబ్. సో ఇక్కడ లివింగ్ ఫాజిల్ అంటే ఏంటి, లివింగ్ ఫాజిల్ అంటే ఎన్నో ఏళ్ళ, కొన్ని వందల వేల మిలియన్ల సంవత్సరాల క్రితం అప్పుడు ఆ ఆర్గనిజం ఎలా ఉందో ఈనాటికి కూడా అలాగే ఉంటే, ఎటువంటి మార్పు లేకుండా, ఎన్ని సంవత్సరాల ఎవల్యూషన్లో ఎటువంటి మార్పు చెందకుండా ఉందంటే దాని మీద లివింగ్ ఫాజిల్స్ అనేవి ఇప్పుడంటాం ఎన్నో కొన్ని సంవత్సరాలు, వేల సంవత్సరాల కింద దొరికిన దాన్ని ఫాజిల్ అంటాం. కానీ ఆ ఫాజిల్ ఇప్పుడు కూడా బ్రతికే ఉంది కదా అని లివింగ్ ఫాజిల్ అంటాం. లివింగ్ ఫాజిల్ అంటే అది ఎవల్యూషన్ ప్రకారంగా ఎటువంటి తన బాడీలో ఎటువంటి మార్పిడి అవ్వలేదు, కొంచెం కూడా మార్పు జరగలేదు, అందుకోసమని లివింగ్ ఫాజిల్ అంటాం. అందుకే కింగ్ క్రాబ్. ఓకే, చాలు. ఇంకా చాలా ఉంటాయి మనకి. ఇది ఇన్సెక్ట్స్, ఇది దోమలు అంటాం కదా, మస్కిటోస్, అవి కూడా ఇన్సెక్ట్ అయ్యే. ఇవన్నీ వస్తాయి, చాలా వస్తాయి. మనం దీన్ని జనరల్గా పురుగులు అంటాం, అది గుర్తుపెట్టుకోలేదు. అది ఆర్థ్రోపోడా అంటే. నెక్స్ట్ వచ్చేసి మొలస్కా. ఓకే, నెక్స్ట్ మొలస్కా అనమాట. మొలస్కా ఇక్కడ రాద్దాం. నెక్స్ట్ వచ్చేసి మొలస్కా. మొలస్కా అనేది సెకండ్ లార్జెస్ట్ ఫైలం. ఆర్థ్రో తర్వాత మొలస్కా అనమాట. మొలస్కా సాఫ్ట్ బాడీడ్ ఆర్గానిజమ్స్ అనమాట. ఇవి రెండేలా సాఫ్ట్ బాడీడ్ ఆర్గానిజమ్స్ చాలా సున్నితంగా ఉంటాయి.
ఇవి ఎక్కువగా మెరైన్ సీ వాటర్లో ఉంటాయి. ఓకే, ఇవి కూడా సీలోమేట్స్ అన్సెగ్మెంటెడ్. మర్చిపోయాను. ఆర్థ్రోపోడాలోన ప్రెజెన్స్ ఆఫ్ సెగ్మెంటేషన్ ఇది ఉండడం వల్లే కదా మనం ఇక్కడ మీద ఏమన్నాం, ఇట్ క్యాన్ బి డివైడెడ్ ఇంటూ హెడ్, థొరాక్స్, అబ్డోమెన్ అన్నాం కదా. ఇది హెడ్ అవుద్ది, థొరాక్స్ అవుద్ది, ఇది అబ్డోమెన్ అవుద్ది. సెగ్మెంటేషన్ ఉంది కదా, ఒక్కొక్క కంపార్ట్మెంట్లో ఒక్కొక్క ఫంక్షన్ ఉంటుంది. అందుకే ఇందులో సెగ్మెంటేషన్ ఉంటుంది, ఇందులో ఆర్థ్రోపోడాలో. కానీ మొలస్కాలో అది ఉంటుంది అనమాట. అందుకే దీన్ని అన్సెగ్మెంటెడ్ అన్నాం. నెక్స్ట్ చెప్పడం మర్చిపోయాను, సిమెట్రీ పొరిఫెరాలో ఎసిమెట్రికల్, సిలిండ్రేట్ అండ్ టెనోఫెరాలో ఎసిమెట్రికల్, ప్లాటిహెల్మింథస్లో సిమెట్రికల్ మోస్ట్లీ. నెక్స్ట్ నెమటోడ్స్లో కూడా సిమెట్రికల్, ఎనిలిడాలో కూడా సిమెట్రికల్ మోస్ట్లీ. నెక్స్ట్ మన ఆర్థ్రోపోడాలో కూడా సిమెట్రికల్ అన్ని మ్యాక్స్ మోస్ట్లీ. నెక్స్ట్ ఇక్కడ మొలస్కాలో ఎసిమెట్రికల్ స్ట్రక్చర్స్ కొన్ని ఉంటాయి. ఎసిమెట్రికల్ ఉంటాయి, సిమెట్రికల్ కూడా ఉంటాయి, బోత్ ఉంటాయి. కాకపోతే ఎసిమెట్రికల్ అనేవి ఎక్కువ ఉంటాయి, మోర్. అది నెక్స్ట్ ఇందులో బాడీ ఆర్గనైజేషన్ అనేది మ్యాంటిల్ క్యావిటీ ఉంటుంది. అది చాలా స్పెషల్ ఫీచర్ అనమాట. మీద షెల్లాగా ఉంటుంది అనమాట, లోపల సాఫ్ట్ బాడీ ఉంటుంది. ఈ సాఫ్ట్ బాడీకి మ్యాంటిల్కి మధ్యన ఒక చిన్న క్యావిటీ ఉంటుంది అన్నమాట. దాన్నే మ్యాంటిల్ క్యావిటీ అంటాం. మ్యాంటిల్ క్యావిటీ. ఇంకో ఇంపార్టెంట్ ఫీచర్ రాడులా, ప్రెజెన్స్ ఆఫ్ రాడులా. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, ప్రెజెన్స్ ఆఫ్ రాడులా. ఈ పేరు గుర్తుపెట్టుకోండి చాలు, రాడులా. అండ్ ఫెదర్ లైక్ గిల్స్ ఉంటాయి రెస్పిరేషన్కి, ఫెదర్ లైక్ గిల్స్ ఫర్ రెస్పిరేషన్. ఇది ఫుడ్ కోసం, అంతే. ఆ మాత్రం గుర్తుపెట్టుకోండి చాలు. ఇందులో ఈ పాయింట్స్ చాలు. మ్యాంటిల్ క్యావిటీ అనేది విచ్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై మ్యాంటిల్. మీద ఒక చిన్న షెల్ లాగా ఉంటుంది, షెల్ కింద మ్యాంటిల్, దాని కింద బాడీ. ఇది బాడీ, ఇది మ్యాంటిల్, మీద అవుటర్ ప్రొటెక్టింగ్ లేయర్ షెల్. మ్యాంటిల్కి బాడీకి మధ్యన మ్యాంటిల్ క్యావిటీ ఫామ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫెర్టిలైజేషన్ అనేది ఇంటర్నల్. అండ్ ఎగ్జాంపుల్స్ చూసుకుందాం. ఆక్టోపస్, దీన్ని మనం డెవిల్ ఫిష్ అంటాం. ఆక్టోపస్, ఆయిస్టర్స్ అంటాం కదా మనం, ఆయిస్టర్స్ అవి ఎదలోకి వస్తాయి. నెక్స్ట్ ఇంకేమున్నాయి, స్నెయిల్స్ కూడా ఎదలోకి వస్తాయి. స్నెయిల్స్లో యాపిల్ స్నెయిల్ ఉంటుంది. నెక్స్ట్ ఇంటాడా, స్క్విడ్స్ అంటాం కదా, స్క్విడ్స్, లార్జ్ జైంట్ స్క్విడ్స్, అవి మొత్తం ఈ కేటగిరీలోకి వస్తాయి. అంతే. ఈ మొలస్కాలు ఈ మాత్రం నేర్చుకుంటే చాలు. ఎఖినోడెర్మేటా అనమాట, ఎఖైనోడెర్మేటా. ఓకే, ఎఖైనోడెర్మేటా.
here అనమాట ఆర్గనైజేషన్ ఆర్గాన్ సిస్టమ్ ఓకే సిమెట్రికల్ ఓకే sexes are separate నెక్స్ట్ సెక్షువల్ రీప్రొడక్షన్ కాదు 100% కాదు ఇది అసెక్షువల్ రీప్రొడక్షన్ నెక్స్ట్ పాయింట్ ఏంటి ఆర్గనైజేషన్ అయిపోయింది దే ఆర్ సీలోమేట్స్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ స్పెషల్ ఫీచర్ ఏంటంటే ఇక్కడ స్పెషల్ ఫీచర్ ఏంటంటే దే హ్యావ్ వాటర్ వాస్కులర్ సిస్టమ్ విచ్ అంటే ఇందులో వాటర్ వేస్కులర్ సిస్టమ్ ఉంటుంది అన్నమాట ఇక్కడ వాస్కులర్ అంటే ఏంటి వాస్కులర్ అంటే బ్లడ్ వెజల్స్ ఉండవు అన్నమాట బ్లడ్ వెజల్స్ బ్లడ్ ఎందుకు ఎన్నిలిడలోనే మనకి సర్క్యులేట్ సిస్టమ్ వస్తుంది కాబట్టి అక్కడ నుంచి ఎవల్యూట్ అవుతున్నాయి కాబట్టి దీనికి కూడా బ్లడ్ వెజల్స్ వస్తాయి అందుకోసం వాటర్ వాస్కులర్ అన్నాడు వాస్కులర్ అంటే బ్లడ్ వెజల్స్ బ్లడ్ అనమాట దాని వాస్కులర్ అంటాం అందుకే దీనికి కూడా వాటర్ వాస్ సిస్టమ్ ఉంటుంది దీని ద్వారా దీనికి లోకోమోషన్ కూడా వస్తుంది అనమాట లోకోమోషన్ ఉంటుంది మనం ఇందాక పొరిఫెరాలోన వాటర్ కెనాల్ సిస్టమ్ విన్నాం దీని చాలా డిఫరెన్స్ అందులో బ్లడ్ ఉండదు ఇందులో బ్లడ్ ఉంటుంది ఇందులో లోకోమోషన్ ఉండదు ఇందులో లోకోమోషన్ ఉంటుంది ఇందులో అసలు స్కెలిటనే ఉండదు కానీ ఇందులో ఎండోస్కెలిటన్ ఉంటుంది ఇందులో ఎండోస్కెలిటన్ ఎగ్జోస్కెలిటన్ ఎక్కడ ఉంది ఆర్థ్రోలో ఉంటుంది ఆర్థ్రోపొడలో ఉంటుంది ఎండోస్కెలిటన్ ఇందులో ఉంటుంది అనమాట ఇది దీని తాలూకా మెయిన్ ఫీచర్స్ అన్నమాట నెక్స్ట్ ఇందులో ఫెర్టిలైజేషన్ ఎక్స్టర్నల్ ఫెర్టిలైజేషన్ ఇవి ఎక్స్క్లూజివ్లీ అంటే ఓన్లీ అనమాట ఇవి కేవలం మెరైన్ వాటర్లో మాత్రమే ఉంటాయి నివసిస్తాయి అంటే సాల్ట్ వాటర్ అనమాట ప్యూర్ సాల్ట్ వాటర్లో మాత్రమే నివసిస్తాయి ఇంకెక్కడ నివసించవు అది ఎకైనోడెర్మేటా ఎగ్జాంపుల్స్ ఏంటంటే స్టార్ ఫిష్ అంటాం కదా దాన్ని మనం ఆస్టెరియాస్ అంటాం స్టార్ ఫిష్ నెక్స్ట్ సీ లిల్లీ సీ కుకుంబర్ ఓకే నెక్స్ట్ సీ అర్చిన్ చూడండి సీపెన్ అనేది సెలెంట్రేటా కన్ఫ్యూజ్ అవ్వమాకండి సీపెన్ అనేది అక్కడ వస్తుంది అన్నమాట సెలెంట్రేటాలో వస్తుంది స్టార్ ఫిష్ సీ లిల్లీ సీ కుకుంబర్స్ సీ అర్చిన్స్ అనేవి ఎక్కడనమాట వాడు ఖచ్చితంగా ఎగ్జామ్స్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోన ఇది ఖచ్చితంగా కొడతాడు విచ్ ఆర్ లైక్ ఇందులో ఎన్ని ఈ క్లాసులు ఉన్నాయి ఎన్ని లేవు లేదా 4 ఆప్షన్స్ ఇచ్చి ఇది ఈ 3 ఇచ్చి అంటే లైక్ సీ అర్చిన్ సీ లిల్లీ సీ కుకుంబర్ సీ పెన్ ఇస్తాడు ఈ 4 ఏది సెలెంట్రేట్ని అడుగుతాడు ఛాన్స్ ఉంటాయి కాబట్టి కొంచెం చూసుకోవాలి సో ఎగ్జాంపుల్స్ కూడా ఇంపార్టెంట్ సో ఇందులో మనం నేర్చుకోవాల్సింది ఎకరంలో ఇంతకన్నా ఎక్కువ ఏమి ఉండదు సో మాత్రం మనకి ఎకరంలో సరిపోతుంది ఓకేనా వచ్చేసి హెమికార్డేటా అది అంత స్పెషల్ క్లాస్ ఏం కాదు అంత స్పెషల్ ఫైల్ ఏమేం కాదు జస్ట్ 3 పాయింట్లు అంటే అది చెప్పేస్తాను అంతే హెమికార్డేటా ఒకప్పుడు ఈ క్లాసు కార్డేటాలో మిక్స్ అయ్యి ఉండేది అనమాట
కానీ ఒక్క ఫీచర్తోనే ఓన్లీ వన్ ఫీచర్ ఒక్క ఫీచర్తో దీన్ని సపరేట్ చేశారు. ఆ ఫీచర్ అంటే స్టోమోకార్డ్ అనమాట. స్టోమోకార్డ్ కార్డ్ డేటాలో నాట్ అ కార్డ్ ఉంటుంది, కానీ ఇది స్టోమోకార్డ్. సిమిలర్గా ఉంటుంది, కానీ ఏదో చిన్న స్మాల్ డిఫరెన్స్ ఉండడం వల్ల దీన్ని హెమికార్డ్ డేటాగా మారిస్తారు. ఇవి మోస్ట్ ఎక్స్క్లూజివ్లీ మెరైన్ యానిమల్స్. నెక్స్ట్ చెప్పడానికి లైక్ ఎగ్జాంపుల్స్ కలిపడమే. ఇందులో అంతగా ఏం మాట్లాడే ఇందులో హెమికార్డ్ డేటాలోను. సో ఎగ్జాంపుల్స్ ఎలెనోగ్లాసస్, సాకోగ్లాసస్. ఇది ఒకటి ఇంపార్టెంట్ మెయిన్ ఫీచర్. ఎందుకు మన కార్డ్ డేటా నుంచి దీన్ని సపరేట్ చేస్తారు? బికాజ్ ఆఫ్ ప్రెసెన్స్ ఆఫ్ స్టోమోకార్డ్ ఎక్కడ ఉంటుంది, కార్డ్ డేటాలో నోటోకార్డ్ ఉంటుంది, అందుకని దీన్ని సపరేట్ చేశారు అంతే. నెక్స్ట్ చెప్పబోయేది కార్డ్ డేటా అంటే ప్రెసెన్స్ ఆఫ్ నోటోకార్డ్ ఉండాలి. ఇది మొత్తం 3 క్లాసులు ఉంటాయి, 3 సబ్ ఫైలమ్స్ అనమాట. ఇది ఫైలం, అందులో సబ్ ఫైలమ్స్ 3 ఉంటాయి. ఒకటి యూరోకార్డ్ డేటా, ఇంకోటి సెఫాలోకార్డ్ డేటా, ఇంకోటి వెర్టిబ్రాటా. ఓకే, యూరో అంటే తోక అనమాట, TAIL టెయిల్. సెఫాలో అంటే హెడ్, బుర్ర. సో ఈ కార్డేట్ అనేది ఈ ఆర్గనిజమ్స్లోన తోక ప్రాంతంలో ప్రొడ్యూస్ అవుద్ది అనమాట. అక్కడ అది పడుతుందని అర్థం, ఆ రీజన్ ఉంటుంది అనమాట. ఇది ఆర్గనిజం అనుకో, ఇదే పార్టు టెయిల్ పార్ట్ అనుకో, ఇక్కడ నోటోకార్డ్ ఉంటుంది అనమాట. ఇది ఇంకో ఆర్గనిజం అనుకో, బుర్ర రీజన్లో నోటోకార్డ్ ఉంటుంది, హెడ్ రీజన్లో నోటోకార్డ్ ఉంటుంది. అది డిఫరెన్స్. కాకపోతే యూరో కార్డ్ డేటాలో ఇది పెర్సిస్టెంట్గా ఉంటుంది. తోక ప్రాంతంలో నోటోకార్డ్ అనేది పెర్సిస్టెంట్గా ఉండదు, అంటే జీవితకాలం అంతా ఉండదు. కానీ సెఫాలోకార్డేట్లో నోటోకార్డ్ మాత్రమే జీవితాంతం ఉంటుంది అనమాట. పెర్సిస్టెంట్ త్రూ అవుట్ లైఫ్. చూడు, పెర్సిస్టెంట్ త్రూ అవుట్ లైఫ్. నోటోకార్డే ఉండిపోద్ది అనమాట. అలాగా నోటోకార్డ్ నుంచి వెర్టిబ్రా రావదు, కానీ ఇక్కడ ఇక్కడ ఎంబ్రియో పీరియడ్లో టెయిల్ పార్ట్లో నోటోకార్డ్ ఉంటుంది, కానీ డెవలప్ అవుతున్న కొద్దీ ఈ నోటోకార్డ్ కూడా పోద్ది అనమాట. అది యూరోకార్డ్ డేటా అవుద్ది, సెఫాలోకార్డ్ ఇది అవుద్ది అనమాట. ఎగ్జాంపుల్స్ నుంచి అసలు అడగడు, సో మీ దీని నుంచి ఏం వరి అవ్వకండి. నెక్స్ట్ వచ్చేసి వెర్టిబ్రాలో ఏమవుద్దంటే, ఈ నోటోకార్డ్ అనేది డిఫరెన్షియేషన్ అయ్యి వెర్టిబ్రాగా మారుతుంది. అది స్పైనల్ కార్డ్ అని చెప్పొచ్చు మనం దాన్ని. స్పైనల్ కార్డ్, ఈ స్పైనల్ కార్డ్ ఏమో వెర్టిబ్రాలో ఉంటుంది ఫర్ ప్రొటెక్షన్ పర్పస్ అనమాట. అంటే మనం దాన్ని వెర్టిబ్రాని కూడా ఇండైరెక్ట్ చెప్పొచ్చు ఈ స్పైనల్ కార్డ్ని, అంతే. సో అందుకోసం వెర్టిబ్రా అనేసి నేను ఎక్కువగా స్ట్రెస్ చేస్తున్నాను, వెర్టిబ్రా. అయితే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంటుంది అనమాట. ఆల్ vertebrates all vertebrate animals have notochord. All vertebrate organisms have notochord, but all notochord animals does not have vertebrae. అంటే
ఏ యానిమల్స్కి అయితే వెర్టిబ్రే ఉంటుందో ఆ యానిమల్కి ఏదో ఒక స్టేజ్లో నోటోకార్డ్ ఉంటుంది. కానీ ఏ యానిమల్కి అయితే నోటోకార్డ్ ఉంటుందో దానికి వెర్టిబ్రే ఉండాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెఫాలోకార్డ్ తీసుకోండి. ఈ ఆర్గనిజంలో నోటోకార్డ్ ఉంది కానీ వెర్టిబ్రే లేదు. అందుకోసమే బట్ ఆల్ నోటోకార్డ్స్ ఆర్ డస్ నాట్ హ్యావ్ వెర్టిబ్రే. ఇక్కడ నోటోకార్డ్ ఉన్నా కూడా దీనికి వెర్టిబ్రే అక్కర్లేదు. కానీ అలాంటి హ్యూమన్స్కి మనం ఎంబ్రియానిక్ లైఫ్లోన మనకి నోటోకార్డ్ ఉంటుంది అనమాట. కాబట్టి మనం వెర్టిబ్రే యానిమల్ అయినా కూడా మనకి నోటోకార్డ్ ఏదో ఒక స్టేజ్లో ఉంటుంది. అందుకోసమే ఆల్ వెర్టిబ్రేట్ ఆర్గనిజమ్స్ విల్ హ్యావ్ నోటోకార్డ్, బట్ ఆల్ నోటోకార్డ్స్ యానిమల్స్ నెసెసర్లీ డెడ్ నాట్ హ్యావ్ వెర్టిబ్రే అనేది చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్ అనమాట ఇది. నెక్స్ట్ ఇప్పుడు వెర్టిబ్రేలోకి వెళ్ళిపోతాం. సో వెర్టిబ్రేలో మనం వెర్టిబ్రే అనేది సబ్ ఫైలం. ఈ హైరార్కీ ఇంపార్టెంట్. వెర్టిబ్రేలో 2 క్లాసెస్ ఉంటాయి, అజ్ఞాత, జ్ఞాతోస్టోమేటా. ఇదేంటిది సూపర్ క్లాస్. జ్ఞాతోస్టోమేటాలో 2 ఉంటాయి, ఒకటి ఐసెస్, టెట్రాపోడ్స్. ఇది క్లాస్ అనమాట, ఆర్ కన్సే సబ్ క్లాస్. సరే క్లాస్, ఓకే క్లాస్ అండి. ఇందులో మొత్తం 4 ఉంటాయి. ఒకటి యాంఫిబియన్స్ తర్వాత రెప్టైల్స్, నెక్స్ట్ బర్డ్స్, నెక్స్ట్ మమ్మల్స్. స్పైసెస్లో 2 ఉంటాయి, ఒకటి కాండ్రిక్టిస్, ఆస్టిక్టిస్. ఇక్కడ సైక్లోస్టోమేటా ఇది అనొచ్చు. ఇక్కడ మీనింగ్ ఆఫ్ జ్ఞాతోస్టోమేటా అంటే ఏంటి, అజ్ఞాత అంటే ఏంటి? జ్ఞాతో అంటే జా అనమాట. జా. స్టోమా అంటే మౌత్. సో జ్ఞాతోస్టోమేటా అంటే జాతో కూడిన మౌత్. అంటే ఆర్నిజంకి జా ఉంటుంది, మౌత్ కూడా ఉంటుంది అనేసి. ఇక్కడ అజ్ఞాత అంటే జాలెస్. ఇక్కడ యానిమల్స్కి జా ఉండదన్నమాట. ఇక్కడ యానిమల్స్కి జా అనేది ఉండదు, అది దాని మీనింగ్. సైక్లోస్టోమ్స్ అంటే ఏంటి? స్టోమ్ అంటే చెప్పాను మీకు, స్టోమ్ అంటే మౌత్ అని చెప్పాను. అయితే ఆర్గన్స్ సైక్లోస్టోమ్స్ ఎందుకన్నారు? ఈ ఆర్గన్స్ వాళ్ళకి మౌత్ ఏమో సర్క్యులర్గా ఉంటాయి కాబట్టి మనం దాన్ని సైక్లోస్టోమ్స్ అన్నాం అంతే. ఈ సైక్లోస్టోమ్స్ కూడా మెరైన్ ఆర్గానిజమ్సే. ఇవి ఎక్టోపారాసైట్స్ అంటే వేరే ఫిషెస్ని వేటాడుకొని తింటుంది అనమాట. ఇందులో ఫిన్స్ ఉండవు, ఫిన్స్ ఆబ్సెంట్. ఇక్కడ పైసెస్లో ఫిన్స్ ఉంటాయి, ఫిన్స్ ప్రెజెంట్. ఇక్కడ ఫిన్స్ ఆబ్సెంట్, ఇక్కడ ఫిన్స్ అనేది ప్రెజెంట్ అంతే. ఈ సైక్లోస్టోమ్స్లో ఇవి అంతమించి కూడా. నెక్స్ట్ కాండ్రిక్టిస్ చూసుకుంటే, సైక్లోస్టోమ్స్ తర్వాత వచ్చింది కాండ్రిక్టిస్ అనమాట. కాండ్రిక్టిస్లో ఎయిర్ బ్లాడర్ ఉండదు. అందుకోసమే షార్క్స్ ఉంటాయి కదా, షార్క్స్ ఇవి కంటిన్యూస్గా స్విమ్ చేయాలన్నమాట. కంటిన్యూస్గా స్విమ్ చేయాల్సిందే, కంటిన్యూస్గా. అంటే దీనికి ఎయిర్ బ్లాడర్ ఉండదు అనమాట. అంటే తేలుకునే శక్తి ఉండదు, అంటే ఇది హ్యావ్ టు స్విమ్ అనమాట, స్విమ్ చేయాలి. ఇంకో ప్రకారం చెప్పాలంటే అది స్విమ్ చేయాలన్నమాట, స్విమ్ చేయాలి. నెక్స్ట్ దానికి ఈత కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి,
కాబట్టి ఇది ప్రెడేటర్స్, చంపుకొని తింటాయి. మనిషినైనా దేన్నైనా చంపుకొని తింటాయి. వీటిని ప్రెడేటర్స్ అంటాం. ఇందులో ఇది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ ఇది వివిపారస్ డెవలప్మెంట్. వివిపారస్ అంటే ఇవి ఎగ్స్ పెట్టం. ఇది ఇందులో చాలా ఇంపార్టెంట్ పాయింట్. కాంట్రాక్టిస్లో ఫిషెస్ అనేవి వివిపారస్, చాలా ఇంపార్టెంట్. వివిపారస్. ఇందులో అవి గుడ్లు పెట్టవు. కానీ ఇందులో సైక్లోస్టోమ్స్ అనేవి ఓవిపారస్, ఆస్ట్రిక్టిస్ కూడా ఓవిపారసే. సో ఇందులో ఎయిర్ బ్లాడర్ ఉండదు. కంటిన్యూస్ స్విమ్మింగ్ చేయాల్సిందే. ఈత ఉంటాయి, ప్రెడేటర్స్ అన్నమాట ఇవి. ఇందులో ఫిన్స్ ఉంటాయి. ఫిన్స్ అనేవి చాలా 5 to 6 ఫిన్స్ ఉంటాయి. కానీ ఆస్ట్రిక్టిస్ అనేవి ఈ హెరైన్ ఆర్గానిజంలో చాలా అడ్వాన్స్డ్ అనమాట ఇది. ఆస్ట్రిక్టిస్లో ఎయిర్ బ్లాడర్ ఉంటుంది. ఆస్ట్రిక్టిస్లో నెక్స్ట్ ఎయిర్ బ్లాడర్ ఉంటుంది. స్కేల్స్ ఉంటుంది దీనికి. ఇందులో స్కేల్స్ ఆబ్సెంట్. ఇందులో కూడా స్కేల్స్ ప్రెజెంట్. అందులో కాంట్రాక్టిస్లో స్కేల్స్ ఉంటాయి, ఇందులో కూడా స్కేల్స్ ఉంటాయి, కానీ ఇందులో స్కేల్స్ ఆబ్సెంట్. ఇందులో లాకాయిడ్ స్కేల్స్ అంటారు దీన్ని. ఇందులో టెనాయిడ్ స్కేల్స్ అంటాం. కాంట్రాక్టిస్లో స్కేల్స్ ఏమంటాం? లాకాయిడ్ స్కేల్స్ అంటాం. ఈ స్కేల్స్ మనం టెనాయిడ్ స్కేల్స్ అంటాం. అది నెక్స్ట్ ఇవి ఓవిపారస్. ఇందులో మెరైన్ ఫిషెస్ ఉంటాయి, ఫ్రెష్ వాటర్ ఫిషెస్ ఉంటాయి, సీ వాటర్ ఫిషెస్ ఉంటాయి. మన అక్వేరియం ఉంటాయి కదా, అక్వేరియం ఫిషెస్ అంటే ఆస్ట్రిక్టిస్. చాలా ఇంపార్టెంట్. అక్వేరియం ఫిష్ ఏముంటాయి? ఆస్ట్రిక్టిస్ ఫిషెస్ మాత్రమే అది అక్కడ పెడతారు. నెక్స్ట్ ఈ 3 టైప్స్ ఆఫ్ ఫిషెస్లోన ఆస్ట్రిక్టిస్ అనేది కొంచెం అడ్వాన్స్డ్ అనమాట. ఈ ఎవల్యూషనరీలో కొంచెం అడ్వాన్స్డ్ అయిన ఆర్గానిజమ్స్. ఓకే, నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది యాంఫిబియన్స్. ఓకే, మీకు ఎగ్జాంపుల్స్. ఓకే, ఇందులో షార్క్స్ చెప్పిన ఎగ్జాంపుల్ కదా. ఇందులో ఎగ్జాంపుల్ సీహార్స్ తీసుకోవచ్చు. కట్లా ఫిష్, నెక్స్ట్ ఎగ్జోసీటస్ ఫిష్, గోల్డ్ ఫిష్ అంటాం కదా, అది కూడా ఇందులోకి వస్తుంది. అక్వేరియం పెంచుతాం కాబట్టి ఎగ్జాంపుల్స్ అవి. నెక్స్ట్ యాంఫిబియన్స్ అంటే ఏంటి? యాంఫిబియన్స్ అంటే ల్యాండ్లో ఉండి వాటర్లో ఉండడం కాదు. ల్యాండ్లో ఉంటే వాటర్లో ఉంటే, కాకపోతే తన ఫెర్టిలైజేషన్ అనేది వాటర్ డిపెండెంట్. వాటర్ లేకపోతే తన జనరేషన్ ఆగిపోద్ది అనమాట. అందుకే దీన్ని యాంఫిబియన్స్ అంటాం. యాంఫిబియన్స్లో ఇటు వాక్స్ ఆన్ బోత్ ల్యాండ్ అండ్ వాటర్, బట్ ఫర్ ఫెర్టిలైజేషన్ పర్పస్ వాటర్ షుడ్ బి నీడెడ్. వాటర్ డిపెండెంట్ అయ్యే ఫెర్టిలైజేషన్ అవుతుంది. అందుకోసం దీన్ని మనం యాంఫిబియన్స్ అన్నాం. యాంఫిబియన్స్లో స్కిన్ ఎలాగ ఉంటుంది? స్కిన్ స్లిప్పరీగా ఉంటుంది అనమాట. ఎప్పుడైనా ఫ్రాగ్ పట్టండి, ఫ్రాగ్ మనం చాలా స్లిప్పరీగా ఉంటుంది, స్మూత్గా ఉంటుంది. నెక్స్ట్ మ్యూకస్ గ్లాండ్స్ ఎక్కువ ఉంటాయి. మ్యూకస్ గ్లాండ్స్ ఉండడం వల్ల ఈ స్లిప్పరీ వస్తుంది అనమాట. స్లిప్పరీ యాక్షన్ ఉంటుంది. నెక్స్ట్ స్కేల్స్ ఉండవు, ఇది స్మూత్గా ఉంటాయి కాబట్టి. స్కేల్స్ ఉండవు. నెక్స్ట్ ఈ ఆరెంజ్ యాంఫిబియన్స్లోన లింబ్స్ ఉంటాయి, నెక్ ఆబ్సెంట్, టెయిల్ కూడా ఆబ్సెంట్. హాక్ ఉండదు, నెక్ ఉండదు,
తోక కూడా ఉండదు, కానీ లిమ్స్ ఉంటాయి. లిమ్స్ ఉంటే నెక్ ఉండదు, టెయిల్ ఉండదు, కానీ దీనికి ఎక్సెప్షనల్ కేసు ఉంటాయి అనమాట. లింబులెస్ యాంఫిబియన్ అంటే యాంఫిబియన్కి కాళ్ళు చేతులు ఉండవు, దాన్ని ఇక్థియోపిస్ అంటాం. ఇక్థియోపిస్ ఇక్థియోపిస్ కాదు, ఇక్థియాసిస్. ఓకే, టెయిల్ ఉంది సాలమాండర్. సాలమాండర్ అనేది ఒక ఆర్గనిజం, దానికి ఆకు ఉంటుంది అనమాట. నెక్ అనేది దేనికి ఉండదు, కాబట్టి ఆర్గనిజంలోన ఏముంటుందంటే హెడ్, థొరాక్స్, అంతే. హెడ్, థొరాక్స్ ఉంటుంది, రెండు ఉంటాయి. నెక్ ఆబ్సెంట్ అంతే. యాంఫిబియన్లో మనం నేర్చుకోవాల్సింది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటి, దీన్ని యాంఫిబియన్ ఎందుకన్నామంటే ఫెర్టిలైజేషన్ అనేది వాటర్ డిపెండెంట్, అంటే వాటర్లో అవుతుంది. కాబట్టి మనం యాంఫిబియన్స్ని మనం ఈ ఆరెంజ్ యాంఫిబియన్స్ అన్నాం, ఎందుకంటే ఫెర్టిలైజేషన్ అనేది వాటర్ డిపెండెంట్ ప్రాసెస్, అందుకోసమే. అలాగని ల్యాండ్ మీద ఉంటుంది, వాటర్ మీద ఉంటుందని కాదు యాంఫిబియన్స్ అంటున్నాం. యాంఫిబియన్స్ ఎందుకంటున్నామంటే ఫెర్టిలైజేషన్ అవుతుంది కాబట్టి. ఇది చాలా స్ట్రెస్ చేస్తుంది, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ కాబట్టి. స్కేల్స్ ఉండవు, స్కిన్ స్లిప్పరీ, స్మూత్, మ్యూకస్ గ్లాండ్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇందులో క్లోయేకా ఉంటుంది అనమాట, స్పెషల్ ఫీచర్ ఇది. ఇందులో స్పెషల్ ఫీచర్ అవుతుంది ఏంటి, క్లోయేకా ఉంటుంది, ఇదే స్పెషల్ ఫీచర్. ఈ క్లోయేకా ఏమో రీప్రొడక్టివ్ పార్ట్కి, డైజెస్టివ్ పార్ట్కి, యూరినరీ పార్ట్కి మూడల్లో ఒకటే ఓపెనింగ్. ఇప్పుడు మన హ్యూమన్స్ లాగా యూరినరీకి ఒక పాత్వే ఉంటుంది, రీప్రొడక్షన్కి ఒక పాత్వే ఉంటుంది, డైజెస్టివ్ సిస్టమ్కి ఒక పాత్వే ఉంటుంది. కానీ ఫ్రాగ్స్లో ఈ మూడు కలిపి ఒకటే పార్ట్ అనమాట. రీప్రొడక్షన్ అయినా సేమ్ ఓపెనింగ్ నుంచి వెళ్తుంది, డైజెషన్ అయినా కూడా సేమ్ ఓపెనింగ్ నుంచి వెళ్తుంది, యూరిన్ అయినా కూడా సేమ్ ఓపెనింగ్ నుంచి వెళ్తుంది. అది క్లోయేకా అంటాం. ఇది నెక్స్ట్ ఫెర్టిలైజేషన్ అనేది ఎక్స్టర్నల్. కాంట్రిక్టిస్లో ఇంటర్నల్ అవుద్ది, ఎందుకంటే ఇవి ప్యారస్ కాబట్టి. ఇక్కడ ఫెర్టిలైజేషన్ అనేది ఇంటర్నల్, అది. సో యాంఫిబియన్స్ అయిపోయింది. నా రెప్టైల్స్లో కలుద్దాం. రెప్టైల్స్లో ఏమవుతుంది, రెప్టైల్స్లో స్కేల్స్ ఉంటాయి, చాలా డ్రై, రఫ్, కార్నిఫైడ్ స్కేల్స్. అంటే అవి చాలా ఎండుగా, చాలా రఫ్గా ఉంటాయి అన్నమాట. రఫ్గా, కార్నిఫైడ్ అంటే ముళ్ళుల్లాగా ఉంటాయి, కొంచెం ముళ్ళుల్లాగా ఉండి ఎండిపోయి రఫ్గా స్కేల్స్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఏం రాసా, దీనికి హెడ్, నెక్, థొరాక్స్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇవి లిమ్స్ ఉంటాయి దీనికి. లింబ్లెస్ ఏమంటారు చెప్పండి, లింబ్లెస్ ఆర్గానిజం. రెప్టైల్స్లో లిమ్స్ లేవి, అంటే కాళ్ళు చేతులు లేవి ఆర్గానిజం ఏదైనా ఉందా? మీరు దాన్ని కామన్గా చూసే ఉంటారు, చెప్పండి. కాళ్ళు చేతులు లేనిది ఒక్కటే ఒక ఆర్గానిజం నాకు తెలిసినంత వరకు, అవి స్నేక్స్, అంటే పాములు అన్నమాట. పాములు అనేవి రెప్టైల్స్ వస్తే దానికి లిమ్స్ ఉండవు, కాళ్ళు చేతులు ఉండవు. లింబ్లెస్ ఆర్గానిజం స్నేక్స్ అనమాట. నెక్స్ట్ ఇందులో మెయిన్ ఫీచర్ ఏంటంటే, ఇంపార్టెంట్ ఫీచర్, స్కిన్ని షెడ్ చేస్తుంది అనమాట. షెడ్ ఇప్పుడు చూస్తే మన స్నేక్స్ పారిపోతుంది అంటారు. స్నేక్స్ మన
పొరలిప్తుంది అంటారు కదా, అదనమాట. స్నేక్స్ అండ్ లిజర్డ్స్ ఈ రెండు తన స్కిన్ని ఫ్రీక్వెంట్గా విడిచిపెడతారనమాట. పొర విప్పడం స్నేక్ ఆ మీనింగ్లో వస్తుంది అనమాట. ఫ్రీక్వెంట్గా చెప్తుంటే స్కేల్స్ అదే స్కిన్ అంటే స్కిన్ షెడ్ చేస్తుందండి. షెడ్ అంటే షెడ్ కాదు, వదిలేయడం అని. అది ఇంకా నెక్స్ట్ ఇందులో ఏముంటాయి, గ్లాండ్స్ ఉండవు, గ్లాండ్స్ ఆబ్సెంట్. ఎందుకు గ్లాండ్స్ ఆబ్సెంట్? ఎందుకంటే ఆ స్కిన్ మీద గ్లాండ్స్ ఉండవు. ఎందుకంటే స్కిన్ మొత్తం ఏం చెప్పాం, డ్రైగా ఉంటుందని చెప్పాం. ఒకవేళ గ్లాండ్స్ ఉంటే స్కిన్ అనేది ఎప్పుడు డ్రైగా ఉండదు, రఫ్గా ఉంటుంది అంటాను, కార్నిఫైడ్గా ఉంటుంది కూడా అన్నాను. అది అందులో ఇదే మెయిన్ ఫీచర్స్ చెప్పాలంటే. ఇందులో ఏమైనా స్పెషల్ ఫీచర్ ఉందంటే ఇదే స్కిన్ షెడ్ ప్రాసెస్ అనమాట. స్కిన్ షెడ్ ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్స్: స్నేక్స్, క్రోకోడైల్స్, టార్టాయిస్, నెక్స్ట్ ఇంకేమున్నాయి, సాలమండర్ అయిపోయింది, క్రోకోడైల్ అయిపోయింది, లిజర్డ్స్. మనం అప్పట్లో డైనోసార్స్ ఉంటాం కదా, అవి రెప్టైల్స్ కిందనే వస్తాయి అన్నమాట. డైనోసార్లు ఉంటాం కదా, అవి ఈ రెప్టైల్స్ కింద కొన్ని వస్తాయి. అది ఇంతవరకు ఇవి ఒకటి రెప్టైల్స్ గురించి. ఇంకేం అన్నాడు నెక్స్ట్, ఇవి ఫస్ట్ ట్రూ ల్యాండ్ యానిమల్స్. ఫెర్టిలైజేషన్ ఏమో ఇంటర్నల్ ఫెర్టిలైజేషన్. ఇందులో యాంఫిబియన్స్లో ఎగ్స్ అనేవి వాటర్లో వదిలేస్తాయి. నెక్స్ట్ ఈ ఎగ్స్కి బయట షెల్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ ఈ ఎగ్స్కి ఏమో ఎగ్స్ అనేవి నేకెడ్ అనమాట, ప్రొటెక్షన్ ఉండదు. కాబట్టి ఈ ఎగ్స్కి ప్రొటెక్షన్ ఉంటుంది కాబట్టి ఇవి వాటర్లో ఎగ్స్ని వదిలేస్తాయి. ఒకవేళ ఏ సన్లైట్ వచ్చినా ఇవి ఎండిపోతాయి అన్నమాట ఈ ఎగ్స్. అందుకోసం ఇవి వాటర్లోనే ఉంచుతాయి, ప్రొటెక్షన్ ఉండదు. కానీ ఈ రెప్టైల్స్లో ఎగ్స్కి ప్రొటెక్షన్ ఉంటుంది. మన కోడిగుడ్డు ఉంటుంది కదా, ఏ ప్రొటెక్షన్ ఉంటుందో సేమ్ ఈ ఎగ్స్ కూడా సేమ్ ప్రొటెక్షన్ ఉంటుంది. సన్లైట్కైనా దేనికైనా ఎన్విరాన్మెంటల్ కండిషన్ దేనికైనా సరే ఇవన్నీ తట్టుకుని ఉంటాయి అన్నమాట. అది రెప్టైల్స్. అది ఇంపార్టెంట్ అనమాట. ఇందులో ఎగ్స్కి తాలూకా ఎవల్యూషన్ అవుద్ది. ఈ ఎగ్స్కి ప్రొటెక్టివ్ లేయర్ వస్తుంది, ఈ ఎగ్స్కి ప్రొటెక్టివ్ లేయర్ రాదు, అంతే తేడా. అయిపోయింది రెప్టైల్స్. నెక్స్ట్ బర్డ్స్. మనం టెట్రాపోడ్స్ ఎందుకన్నాం చెప్పండి. బర్డ్స్ మనం చూసినంత వరకు లెగ్స్ ఉంటాయి కానీ టెట్రాపోడ్స్ అన్నాం. ఎందుకు? బికాస్ అవి హైండ్ లిమ్స్ని వింగ్స్గా మార్చుకున్నాయి కాబట్టి. ఈ వింగ్స్ని మనం హైండ్ లిమ్స్ అంటాం. ఫోర్ లిమ్స్ అంటాం. ఈ లెగ్స్ని హైండ్ లిమ్స్. ఈ బర్డ్స్కి స్కేల్స్ ఉంటాయి, స్కేల్స్ డ్రై ఉంటాయి. కాకపోతే పక్షి అనుకోండి, ఇది మామూలు అనుకోండి. ఈ పక్షిలో తోక దగ్గర ఒక స్పెషల్ గ్లాండ్స్ ఉంటాయి అన్నమాట, స్పెషల్ ఆయిల్ గ్లాండ్స్ ఉంటాయి. దీన్ని మనం ప్రీన్ గ్లాండ్స్ అంటాం. The oil glands which is present at the base of the tail of birds
ప్రీయింగ్ గ్లాండ్స్ అంటాం. ప్రీయింగ్ గ్లాండ్స్ ఇంపార్టెంట్. ప్రీయింగ్ గ్లాండ్స్ అంటాం. నెక్స్ట్ ఈ వింగ్స్ ఏమో మనకేం హెల్ప్ చేస్తాయి, ఎగరడానికి హెల్ప్ చేస్తాయి. ఈ లెగ్స్ ఏమో ఇక్కడ ఎక్కడ ఉండడానికి, ఒక చెట్టు మీద కానీ అడ్డానికి కానీ ఉండడానికి పనికి వస్తాయి లెగ్స్. నెక్స్ట్ ఈ బర్డ్స్లో ఉన్న బోన్స్ అంటే హోలో బోన్స్ అనమాట, హ్యూమోస్టిక్ బోన్స్ అంటారు. హ్యూమనాస్టిక్ బోన్స్ సారీ బర్డ్స్లో ఉన్న బోన్స్ ఏమో హోలో బోన్స్ అనమాట. అంటే ఆ బోన్స్లో ఎయిర్ ఫిల్ ఉంటుంది అనమాట, ఎయిర్ ఫిల్డ్ క్యావిటీస్ ఉంటాయి అనమాట. ఆ బోన్స్లోన ఎయిర్ ఫిల్డ్ క్యావిటీస్ ఉండడం వల్లే ఇది ఎగరగలుగుతుంది అనమాట. బర్డ్స్ అనేవి ఎగురుతున్నాయంటే దానికి కారణం ఏంటి, ఆ బోన్స్లో మాస్ అనేది డిక్రీజ్ అయ్యి ఎయిర్ క్యావిటీస్ ఫిల్ అవుతున్నాయి. ఎయిర్ క్యావిటీస్ ఫిల్ అవ్వడం వల్ల బ్యూయన్సీ ఫోర్స్ అనేది వస్తుందన్నమాట. ఆ ఫోర్స్ వల్ల అది ఎగురుతుంది. సో ఒక బర్డ్ ఎగురుతుందంటే దానికి కారణం పక్కాగా ఎయిర్ ఫిల్డ్ హోలో బోన్స్ అనమాట. ఎయిర్ ఫిల్డ్ క్యావిటీస్ ఉండడం వల్లే. ఎయిర్ ఫిల్డ్ క్యావిటీస్ ఉండడం వల్ల ఆ బోన్స్లో మాస్ తగ్గి బ్యూయన్సీ ఫోర్స్ వచ్చి అది ఎగురుతుంది. అది ఇంపార్టెంట్. ఈ బర్డ్స్లో ఇంపార్టెంట్ పాయింట్ అవుతుంది ఇదనమాట, హోలో బోన్ స్ట్రక్చర్స్, ఎయిర్ ఫిల్డ్ క్యావిటీస్, అది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈ ప్రీన్ గ్లాండ్స్ అనమాట. ప్రీన్ గ్లాండ్స్ కూడా ఇంపార్టెంట్. ఏ గ్లాండ్స్? ప్రీన్ గ్లాండ్స్ ఆర్ ఆయిల్ గ్లాండ్స్. ఈ బర్డ్స్లోనే ఇంకెక్కడ ఆయిల్ గ్లాండ్స్ ఉండదు, ఎక్సెప్ట్ ఈ టెయిల్ పోర్షన్లో మాత్రమే గ్లాండ్స్ ఉంటాయి, ప్రీన్ గ్లాండ్స్ ఉంటాయి. అది ఈ 2 పాయింట్స్ మాత్రమే ఈ బర్డ్స్ చాలా ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్స్ యు నో దట్ ఆస్ట్రిచ్. ఇందులో 2 టైప్స్ ఆఫ్ బర్డ్స్ ఉంటాయి. ఒకటి ఫ్లైట్ బర్డ్స్, ఫ్లైట్లెస్ బర్డ్స్ అనమాట. అంటే కొన్ని బర్డ్స్కి వింగ్స్ ఉన్నా కానీ అవి ఎగరలేవు, అందుకే మనం దాన్ని ఫ్లైట్లెస్ బర్డ్స్ అంటాం. ఫ్లైట్లెస్ ఏముంటాయి, ఆస్ట్రిచ్, ఈ 2 అంతే. ఫ్లైట్ బర్డ్స్ మీకు తెలిసే ఉంటుంది, ఈగల్, ప్యారెట్, పీజియన్, క్రో, ఏదైనా అవ్వచ్చు. ఇది మన బర్డ్స్ గురించి. నెక్స్ట్ మ్యామల్స్. వాట్ అబౌట్ మ్యామల్స్ గురించి మాట్లాడుకుందాం. మ్యామల్స్ అంటే మ్యామల్స్ అనేది క్లాస్ అనమాట, ఇట్స్ ఎ క్లాస్. ఓకే, మ్యామల్స్ బట్ ఫీచర్స్ ఏంటి, ప్రెజెన్స్ ఆఫ్ బాడీ హెయిర్. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఈ ఫిషెస్, నెక్స్ట్ యాంఫిబియన్స్, నెక్స్ట్ రెప్టైల్స్, ఈ మూడల్లా కోల్డ్ బ్లడ్ ఆర్గానిజమ్స్ అనమాట. కోల్డ్ బ్లడ్ ఆర్గానిజమ్స్ ఆర్ పాయిక్లోథర్మ్స్. అంటే ఇవి బయటున్న సరౌండింగ్ టెంపరేచర్స్ బట్టి లోపలున్న బాడీ లోపల టెంపరేచర్ని మార్చేస్తాయి అన్నమాట. ఇవి అర్థమవుతుందా? ఒకవేళ బయట 20 degrees ఉందనుకో, ఈ ఆర్గానిజం లోపల కూడా 20 degrees మాత్రమే ఉంటుంది. ఒకవేళ బయట 32 ఉందనుకో, లోపల 32 ఉంటుంది అనమాట. కోల్డ్ బ్లడ్ యానిమల్స్ టెంపరేచర్ రెగ్యులేషన్ అవుతూ ఉంటుంది, అంటే మారుతూ ఉంటుంది పాయిక్లోథర్మ్స్. కానీ బర్డ్స్ అండ్ మమల్స్ అనేవారు వామ్ బ్లడ్ యానిమల్స్, లేదా హోమియోథర్మ్స్. అంటే బయట 20 అవని
40 అవని, లోపల బాడీ టెంపరేచర్ మాత్రం 37 డిగ్రీస్ మాత్రం మనం మెయింటైన్ చేస్తాం. అంటే లోపల అంటే ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ ఎంత కింద కావని ఎంత మీద కావని కూడా మన బాడీలో టెంపరేచర్ మాత్రం ఎటువంటి మార్పు రాదు. కానీ ఇందులో మాత్రం బయట టెంపరేచర్ బట్టి లోపల బాడీ టెంపరేచర్ కూడా మారిపోద్ది. కానీ ఇక్కడ అలా కాదు, బయట టెంపరేచర్ మారినా కూడా లోపల బాడీ టెంపరేచర్ మారదు. అందుకే మనం దాన్ని హోమియోథర్మ్స్ అంటారు. అది మెయిన్ ఇంపార్టెంట్. సో వీఆర్ వామ్ బ్లడెడ్ యానిమల్స్. ఇది బర్డ్స్ అండ్ మ్యామల్స్లో ఉంటుంది అనమాట. వామ్ బ్లడెడ్ యానిమల్స్. నెక్స్ట్ మనకి ఇయర్ పిన్నా ఉంటుంది. ఇయర్ పిన్నా ఉంటుంది. ఇంకే యానిమల్స్కి ఉండదు. కోర్స్ మనం హ్యామల్స్లో ఇయర్ పిన్నా కొన్ని ఆర్గన్స్ కొంటే ఇంకో దానికి ఉండవు. కానీ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు రాయబోయే చాలా మెయిన్ ఇంపార్టెంట్, ప్రెజెన్స్ ఆఫ్ మెమరీ గ్లాండ్స్. ఒకవేళ ఏదైనా మ్యామల్కి మీరు చూడాలనుకుంటే ఈ మెమరీ గ్లాండ్స్ ఉంటే మాత్రం అది పక్కా మ్యామలే. ఇది ఫస్ట్, ఇది సెకండ్. బయట అంటే మార్ఫలాజికల్ ఫీచర్ అనమాట. ఒకవేళ ఆరెంజ్కి మెమరీ గ్లాండ్స్ ఉంటే మాత్రం అది పక్కా మ్యామలే. సెకండ్ అవుతుంది ప్రెజెన్స్ ఆఫ్ బాడీ హెయిర్. ఇవే ఈ ఫోర్ మెయిన్ ఇంపార్టెంట్. ఇంకా చాలా ఉంటాయి కానీ ఈ 3 చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు మనం బ్యాట్స్ అంటాం కదా, బ్యాట్స్ అబ్బిలం అంటాం కదా, అది బర్డ్స్ కింద రాదు, మ్యామల్స్ కింద వస్తుంది. ఎందుకంటే బ్యాట్స్కి మెమరీ గ్లాండ్స్ ఉంటాయి కాబట్టి, బర్డ్స్కి మెమరీ గ్లాండ్స్ ఉంటాయి కాబట్టి అవి మ్యామల్స్లోకి వస్తాయి, బర్డ్స్లోకి రావట్లేదు. ఇది మనం మ్యాక్రోపస్ అంటామా, మ్యాక్రోపస్ అది. ఎగ్జాంపుల్స్ అంటే మీకు తెలిసినవే, హ్యూమన్స్, లయన్, పిల్లి, కోతి, చెప్పే బ్యాట్స్, క్యామెల్, ఎలిఫెంట్, ఏమైనా అవే మన ఎగ్జాంపుల్స్. ఈరోజు మనం యానిమల్ కింగ్డమ్ మొత్తం చెప్పుకున్న, క్లాసిఫై చేసాం. ఈచ్ అండ్ ఎవ్రీ ఫైలం క్లాస్ నేను చెప్పాను, మీరు విన్నారు. ఒకవేళ అర్థం కాకపోతే ఇంకోసారి చూడండి, ఖచ్చితంగా అర్థమయ్యే తీరుతుంది. ఇక్కడ దాకా మీరు పేషెంట్గా విన్నారంటే థ్యాంక్ యూ సో మచ్. సో మీరు వచ్చినందుకైనా మీకు ఈ క్లాస్ నచ్చుంటే మీరు మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి షేర్ చేయండి. అండ్ ఆల్సో లైక్, షేర్ and subscribe to our channel Jayant Tutorials. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.